వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు మన డిజిటల్ సర్క్యూట్స్ క్రాష్ కోర్స్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డేటా కన్వర్టర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఫ్రీక్వెంట్గా అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అయినా సరే ఈ టాపిక్ నుంచి వస్తుంది డిజిటల్ నుంచి. మెయిన్లీ స్పెసిఫికేషన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో డేటా కన్వర్టర్స్ అంటే ఎనలాగ్ నుంచి డిజిటల్కి, డిజిటల్ నుంచి ఎనలాగ్కి మన డేటాని ఎలా కన్వర్ట్ చేయాలి, అసలు దాని రిక్వైర్మెంట్ ఏంటి, మొత్తం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. రేపటితో డిజిటల్ కంప్లీట్ అయిపోతుంది. ఒక సెపరేట్ మారథాన్ సెషన్లో మీకు మొత్తం పీవైక్యూస్ సాల్వ్ చేసి ఇస్తాను. మైక్రో ప్రాసెసర్ ఫ్రీగా ఇద్దామా లేదా అనేది నేను కొంచెం డౌట్‌లో ఉన్నాను. ఎందుకంటే ఐయామ్ నాట్ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ యూ ఆర్ షోయింగ్ ఫర్ ద ఫ్రీ క్లాసెస్. అంటే ఫ్రీ క్లాసెస్ అంటే ఎప్పుడు నేను ఆల్రెడీ ఎన్నో ఇయర్స్‌గా ఫ్రీ క్లాసెస్ చాలా సార్లు చెప్పాను. ప్రతిసారి ఏంటంటే ఐ డోంట్ సీ ద కన్సిస్టెన్సీ ఇన్ ద స్టూడెంట్స్. సో దట్ విల్ బి ఏ డీమోటివేటింగ్ థింగ్. జనరల్‌గా మైక్రో ప్రాసెసర్ ఐ విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ ఇన్ ద సెపరేట్ ఒక షార్ట్ చేసి చెప్తాను. బట్ డిజిటల్ అయితే మేము ప్రామిస్ చేశాను కాబట్టి కంప్లీట్ చేస్తాను. దాంతో పాటు మీకు మారథాన్ సెషన్ కూడా ఇస్తా. సో నెక్స్ట్ లెవెల్‌లో మన గేట్‌కి సంబంధించి మన మండే నుంచి న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. గేట్ ఈసీ వాళ్ళకి, సీఎస్ వాళ్ళకి, అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అందరికీ న్యూ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ టు దట్ 7 మంత్ సబ్స్క్రిప్షన్ జస్ట్ 8499కే మనకి అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్ డిస్క్రిప్షన్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నెక్స్ట్ లెవెల్ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. మీరు దాని ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు 9705861166కి. సో లెక్చర్ నెంబర్ 9 ద డేటా కన్వర్టర్స్. అసలు ఈ చాప్టర్ ఎందుకు చదవాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత చాప్టర్ గురించి తెలుసుకుందాం. సో డేటా కన్వర్టర్స్ అంటే ఏంటి? డేటాని ఒక ఫార్మాట్‌లో ఉన్న డేటాని ఇంకో ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే అనలాగ్‌లో ఉన్న డేటాని డిజిటల్‌లోకి, డిజిటల్‌లో ఉన్న ఫార్మాట్‌ని అనలాగ్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే మాట అనేది ఎనలాగ్ ఇన్ నేచర్. ఎనలాగ్ అంటే ఏంటి? కంటిన్యూయస్ ఇన్ నేచర్. విత్ రెస్పెక్ట్ టు టైమ్ అది ప్రతి టైమ్‌లోని అవైలబుల్‌గా ఉంది. అట్లాగే మాగ్నిట్యూడ్ ఈస్ ఆల్సో వేరియబుల్ క్వాంటిటీ ఆఫ్ కంటిన్యూయస్ వేరియేషన్. ఇట్ ఈస్ నాట్ హావింగ్ నా సౌండ్ మాగ్నిట్యూడ్ అనేది 1, 2, 3 కాదు. 1.2, 1.3 ఏదైనా వాల్యూ ఉండొచ్చు కదా! సో, మై ఆడియో సిగ్నల్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనలాగ్ సిగ్నల్. ఇప్పుడు నేను ఇది కంప్యూటర్‌లో సేవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడేం చేస్తానంటే నేను మైక్‌తో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసింది మా కంప్యూటర్‌లోకి వెళ్ళిన తర్వాత ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎ ఫార్మాట్ వేర్ మై కంప్యూటర్ ఈస్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వన్స్ అండ్ జీరోస్. అంటే డిజిటల్‌లోకి కన్వర్ట్ అవ్వాలి. ఆ తర్వాత నేను ఆ సిగ్నల్ మీద ఎటువంటి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అయినా అప్లై చేయొచ్చు. నాయిస్ రిమూవల్ కానీ, ఇమేజ్ వాయిస్ ఎన్హాన్స్‌మెంట్ కానీ, పిచ్ చేంజ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నేను ఆడియో ప్లే చేయాలనుకుంటే మీరు వినేటప్పుడు అది మళ్ళీ అది అనలాగ్ సిగ్నల్‌గా మారాలి. కాబట్టి ఐ నీడ్ టు కన్వర్ట్ అగైన్ డిజిటల్ టు అనలాగ్. ప్రపంచంలో మీరు చూసే ఏ సిగ్నల్ అయినా అనలాగ్ ఇన్ నేచర్. మీరు టెంపరేచర్ మెజర్ చేసినా, ప్రెషర్ మెజర్ చేసినా ఏదైనా కంటిన్యూయస్ ఇన్ నేచర్‌లోనే ఉంటుంది. దాని వాల్యూ ఎంతైనా ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే మన సిస్టమ్, మన కంప్యూటర్ అనేది డిజిటల్ డివైస్ కాబట్టి కంప్యూటర్ యూజ్ చేసి దాన్ని స్టోర్ చేయాలన్నా, అనలైజ్ చేయాలన్నా, ఎన్హాన్స్ చేయాలన్నా మనం ఆ అనలాగ్ సిగ్నల్‌ని డిజిటల్‌లో కన్వర్ట్ చేస్తే అప్పుడు కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది ఆ సిగ్నల్‌ని. అట్లాగే ప్రాసెసింగ్ అయిపోయాక మళ్ళీ మీకు ఎండ్ యూజర్‌కి ఎప్పుడు అనలాగ్ అర్థమవుతుంది కాబట్టి అక్కడ నాకు డిజిటల్ నుంచి మళ్ళీ అనలాగ్‌కి కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఏడీసీ అండ్ డీఏసీ. అర్థమైందా? వేర్ ఈస్ ద ఫిగర్? సో దిస్ ఈస్ వేర్ యూ రిక్వైర్ ద డేటా కన్వర్టర్స్. సో డేటా కన్వర్టర్స్‌కి వెళ్ళే ముందు క్విక్‌గా మీరు ఆల్రెడీ ఇది తెలిసే ఉంటుంది. కానీ చాలా క్విక్‌గా ఒక్క నిమిషం అమ్మా. సంథింగ్ ఈస్ రాంగ్ హియర్. స్పెసిఫికేషన్స్ మిస్ అయ్యాయి పీడిఎఫ్‌లో. నాకు 1 మినిట్ టైమ్ ఇవ్వండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫిగర్, ఈ ఫిగర్‌లో మీరేం అబ్జర్వ్ చేయొచ్చు? నేచర్‌లో బయట మనకి ఒక ఇదే నేను చెప్పింది కదా! మైక్రోఫోన్ ద్వారా నేను ఇక్కడ మాట్లాడా. నా సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఏడీసీకి ఇస్తే అది ఒక డిజిటల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. డిజిటల్ సిస్టమ్ దాన్ని ప్రాసెస్ చేసింది. తర్వాత మళ్ళీ డీఏసీ ద్వారా దాన్ని మళ్ళీ అనలాగ్ సిగ్నల్‌గా మార్చుకొని నేను స్పీకర్‌కి ఇస్తాను. ఈ మధ్యలో ఇది ఏం చేస్తుంది, నాకు స్టోరింగ్ చేయగలదు, యాంప్లిఫికేషన్ చేయగలదు, నాయిస్ రిమూవల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దిస్ ఈస్ వాట్ వి స్పీక్ హియర్. మనం మాట్లాడేది అనలాగ్ సిగ్నల్ కాబట్టి కంప్యూటర్‌లోకి వెళ్ళేటప్పుడు మోడెమ్ కూడా అదే పనిచేస్తుంది. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకేం కావాలి? వెన్ యూ ఆర్ గివింగ్ ఇట్ టు ద కంప్యూటర్ యూ రిక్వైర్ ఏడీసీ. కంప్యూటర్ నుంచి తీసుకునేటప్పుడు డీఏసీ కావాలి. సో ఫస్ట్‌లీ మనకి తెలియాల్సింది ఏంటంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద డేటా కన్వర్టర్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మీ ఎగ్జామ్‌లో మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా చాలా సార్లు తరచుగా అడిగే క్వెషన్స్ అన్నీ స్పెసిఫికేషన్స్ మీదే వస్తాయి.
సో ప్లీజ్ డూ రిమెంబర్ దిస్. సో రెజల్యూషన్ ఫస్ట్ మనం లెట్ us అండర్స్టాండ్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద రెజల్యూషన్. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా దీని నుంచి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దిస్ ఈస్ మై ఇన్పుట్ అనుకుందాం. డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్లో ఆల్ జీరోస్ ఇస్తే నాకు 0 వోల్ట్స్ వచ్చింది. 001 ఇస్తే 1 వోల్ట్ వచ్చింది. 010 ఇస్తే 2 వోల్ట్స్ వచ్చింది. లైక్ దట్ ఆల్ వన్స్ విల్ గివ్ యూ 7 వోల్ట్స్. ఇప్పుడు రెజల్యూషన్ అంటే ఏంటంటే, ఒక 1 బిట్ చేంజ్ అయితే నా అవుట్పుట్ ఎంత చేంజ్ అవుతుంది, దీన్నే మనం ఏమంటాం, రెజల్యూషన్. రెజల్యూషన్ ఈజ్ ద మినిమం చేంజ్ యూ విల్ బి గెటింగ్ ఇట్. ఇట్ ఈస్ ద చేంజ్ in the analog output corresponding to 1 bit change in the digital input. It is also called as step size or LSB, least significant bit. ఎందుకంటే మన ఇక్కడ అన్ని బిట్స్ 0 అయ్యి ఎల్ఎస్బి ఒక్కటే 1 ఉన్నప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ అనేది ఈక్వల్ టు స్టెప్ సైజ్ అవుతుంది. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెజల్యూషన్. సో రెజల్యూషన్ మనం చదువుతాం కదా, హై రెజల్యూషన్. టెలివిజన్లో కూడా రెజల్యూషన్, స్క్రీన్ రెజల్యూషన్ చెప్తాం. అంటే స్క్రీన్స్ని మనం పిక్సెల్స్ అంటాం కదా. పిక్సెల్స్ అంటే ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని ఎన్ని పార్ట్స్ చేసేసి ప్రతి చిన్న పార్ట్ని మీరు డిఫైన్ చేయగలుగుతుంటే హై రెజల్యూషన్. సో నా దగ్గర 5 వోల్ట్స్ ఉంది. 5 వోల్ట్స్ నేను ఎన్ని ఎక్కువ ముక్కలు చేస్తే అంత ఫైనైట్గా నేను సపోజ్ 0 నుంచి 5 వోల్ట్స్ అనేది ఒక కలర్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. లో బ్రైట్ లో రెడ్ కలర్ టు డార్క్ రెడ్ వరకు అనుకుందాం. ఇప్పుడు లైట్ రెడ్ నుంచి డార్క్ రెడ్ అనేది 0 నుంచి 5 వరకు చూపిస్తుంది. నేను ఇప్పుడు 5ని 5 పార్ట్స్ చేశాను అనుకోండి, అంటే అప్పుడు 0 నుంచి 1 వోల్ట్ వరకు నేను ఒక రంగు, 1 నుంచి 2 వరకు ఇంకొక రంగు, 2 నుంచి 3 వరకు ఇంకో రంగులో చూపిస్తాను. అదే 5ని ఒక 1000 పార్ట్స్ చేసేసాను అనుకోండి, చాలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చూపించగలుగుతాను. దీన్నే మనం ఏమంటాం, రెజల్యూషన్. బట్ మీరు ఎక్కువ బిట్స్ పార్ట్స్ చేసే కొలది మీకు ఎక్కువ బిట్స్ కావాల్సి వస్తుంది డెఫినెట్లీ. సో విల్ డిస్కస్ దట్ ఎనీవే. సో ఇది అర్థమైంది కదా, స్టెప్ సైజ్ అంటాం, దీన్నే రెజల్యూషన్ అంటాం. వాట్ ఈస్ ద రెజల్యూషన్ హియర్ ఈస్ 1 వోల్ట్. సపోజ్ ఇక్కడ 1 ప్లేస్లో 0.5 ఉందనుకోండి. ఫర్ 1 బిట్ చేంజ్, ఒక బిట్ మారితే ఇది 0.5 మారుతుంది. అప్పుడు స్టెప్ సైజ్ ఎంత అవుతుందంటే 0.5. సో స్టెప్ సైజ్ ఆర్ రెజల్యూషన్ ఫార్ములా ఏంటంటే, వి రిఫరెన్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ స్టెప్స్. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు హియర్ ఆల్ జీరోస్ నుంచి ఆల్ వన్స్ వరకు వెళ్తే 2n-1. ఓకే, నెంబర్ సిస్టమ్స్లో మనం చదివింది. సో ఇక్కడ స్టెప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు వి రిఫరెన్స్ బై 2n-1. దిస్ ఈస్ వాట్ వీ కాల్ స్టెప్ సైజ్. Okay, resolution is equal to V reference upon 2n-1 is equal to V reference by 2n exam point of view. Exam లో మనకి ఒకవేళ V reference by 2n-1 కనిపించకపోతే V reference by 2n తీసుకుని సాల్వ్ చేయండి, లేదా రెండు ఇచ్చినా సరే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇదే ప్రిఫర్ చేయాలి. సో చూడండి, రెజల్యూషన్ ఈస్ ద స్మాలెస్ట్ చేంజ్ ఇన్ ద అనలాగ్ అవుట్పుట్ కరస్పాండింగ్ టు 1 బిట్ చేంజ్. ఇట్ ఈస్ గివెన్ బై దిస్ వన్. ఇప్పుడు అనలాగ్ అవుట్పుట్, మీరు D2A కన్వర్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. D2A కన్వర్టర్ అంటే ఏంటి? డిజిటల్ ఇన్పుట్ ఇస్తాను, నా ఇన్పుట్లో వన్స్ అండ్ జీరోస్ వస్తాయి, అవుట్పుట్లో అనలాగ్ అవుట్పుట్ వస్తుంది. సో అనలాగ్ అవుట్పుట్ ఎంత ఫర్ ఏ పర్టికులర్ ఇన్పుట్ అంటే ద డిజిటల్ ఇన్పుట్ ఇంటూ రెజల్యూషన్. వాట్ ఈస్ ద ఫార్ములా? డిజిటల్ ఇన్పుట్ ఇంటూ రెజల్యూషన్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్ ఈజ్ FSO. FSO ఏమంటామంటే ఫుల్ స్కేల్ అవుట్పుట్. అంటే ద అవుట్పుట్ యూ విల్ బి గెటింగ్ ఫర్ ఆల్ ఇన్పుట్స్ ఆర్ ఈక్వల్ టు 1. మ్యాక్సిమం ఇన్పుట్కి మీకు వచ్చే అవుట్పుట్నే ఫుల్ స్కేల్ అవుట్పుట్ అంటాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ అనేది మన అవుట్పుట్ యొక్క ఫార్ములా కదా, ఇది రెజల్యూషన్. వాట్ ఈస్ ద మాక్సిమం ఇన్పుట్ యూ కెన్ గివ్ ఈస్ ఆల్ వన్స్. ఆల్ వన్స్ అంటే ఏంటండి? 2n-1. సో ఆ 2n-1 క్యాన్సిల్ అయిపోయి V రిఫరెన్స్ అనేది అవుట్పుట్కి వస్తుంది. సో లిజన్ హియర్, ద నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ రెజల్యూషన్. పర్సంటేజ్ రెజల్యూషన్ అంటే మీ మొత్తం, సపోజ్ మీ రెజల్యూషన్ 0.5 అన్నాను, మీ మొత్తం రేంజ్ అనేది 5 వోల్ట్స్. ఇప్పుడు రెజల్యూషన్ మీ టోటల్లో ఎంత పర్సంటేజ్ అని చెప్పేదే పర్సంటేజ్ రెజల్యూషన్. సో ఇక్కడ సపోజ్ మనకి రేంజ్ అనేది 0 నుంచి 1 వోల్ట్కి ఉంది, దాన్ని 10 పార్ట్స్ చేశాను అనుకోండి, మనకి రెజల్యూషన్ 0.1 వస్తుంది. 5ని 20 పార్ట్స్ చేశారనుకోండి, 0.25 వస్తుంది. మరి ఈ 0.1 ఎక్కువ 0.25 ఎక్కువ అంటే అప్పుడు పర్సంటేజ్ చెక్ చేస్తాం, మీ టోటల్లో ఇది ఎంత పర్సెంట్ అనేది. సో పర్సంటేజ్ రెజల్యూషన్, వాట్ ఈస్ పర్సంటేజ్ రెజల్యూషన్? Resolution upon V reference into 100%.
సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. చూడండి ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం మనం. రీడ్ దిస్ క్వెషన్, ఐ విల్ సాల్వ్ ఇట్. ఇప్పుడు ఎగ్జామినర్ ఏం చెప్తున్నాడంటే 4 బిట్ డిఎస్సిలో ఇన్పుట్ ఎంత 1000. ఇన్పుట్లో 1000 పెడితే అవుట్పుట్ ఎంత వచ్చిందండి మనకి 10 వోల్ట్స్ వచ్చింది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ అవుట్పుట్? రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. రెజల్యూషన్ ఎంత నాకు తెలీదు. సరే డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1000 ఎంత అండి? 8 కదా. అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి 10. అంటే ఆర్ ఈక్వల్ టు 10/8. ఆర్ ఈక్వల్ టు 5/4. ఆర్ వచ్చేసింది నాకు. నెక్స్ట్ సెకండ్ కేసులో ఇన్పుట్ ఎంత అంటున్నాడు? 11. అంటే ఇది మొత్తం ఇవన్నీ కూడా లీనియర్ డివైజెస్ ఐడియల్గా చెప్పాలంటే. సో ఒక ఇన్పుట్ తెలిస్తే మనం మిగతా దానికి అవుట్పుట్ తెలుసుకోవచ్చు. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ అంటే 5/4 ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 1100 is 12. సో 60/4. వాట్ ఈస్ ద ఆన్సర్? 50. లేదా అవుట్పుట్ బై ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ బై అవుట్పుట్ 1 బై అవుట్పుట్ 2 ఈక్వల్ టు ఇన్పుట్ 1 బై ఇన్పుట్ 2 అలా కూడా చేయొచ్చు. ఎలా చేసినా మీకు ఆన్సర్ అనేది సేమే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఫర్గెట్ అబౌట్ ద ఆప్షన్స్ అండ్ ఆల్. క్వశ్చన్ చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సాల్వ్ చేస్తాను. నేను 12 బిట్ బీసీడీ తీసుకుంటే బీసీడీ నుంచి అన్లాక్ కన్వర్ట్ చేస్తున్నాడంట. రిఫరెన్స్ వోల్టేజ్ ఇచ్చారు ఎంత సార్? రిఫరెన్స్ వోల్టేజ్ ఇస్ 29.997 సార్. రెజల్యూషన్ ఎంత అని అడుగుతున్నాను. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెజల్యూషన్ హియర్? V reference upon 2 power n minus 1, that is 29.997 upon 2 power 12 minus 1. ఇది రాంగ్. ఇది చేయకూడదు. ఎందుకంటే ఇది ఇన్పుట్ అనేది బైనరీ కాదు. నార్మల్గా స్టెప్ సైజ్ ఫార్ములా ఏంటండి? స్టెప్ సైజ్ ఇస్ ఈక్వల్ టు వి రిఫరెన్స్ బై నెంబర్ ఆఫ్ స్టెప్స్ కదా. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడ 12 బిట్ బీసీడీ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 డిజిట్స్. అదేంటి సార్ అంటే 12 బిట్స్ ఉన్నాయనుకోండి, బీసీడీలో ప్రతి 4 బిట్స్ ఒక డిజిట్ని రిప్రజెంట్ చేస్తాయి. 4 ఓకే 4 4 4. అట్లాగే ఇది ఈచ్ 4 బిట్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ 0 to 9 ఓన్లీ. ఇక్కడ ఆల్ జీరోస్ టు ఆల్ వన్స్ అవ్వదు కాబట్టి 2 power n minus 1 కాంబినేషన్స్ తీసుకోదు. ఇక్కడ ఎవ్రీ 4 బిట్స్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 9. ఎవ్రీ 4 బిట్స్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 9. ఎవ్రీ 4 బిట్స్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 9. సో ఇట్ విల్ గో ఫ్రమ్ 000 to 999. 000 to 999. It means it has 1000 steps, 999 steps. So it will give you 29.997 by 999. Got it? So it will give you 30 millivolt as the answer. Be careful. ఓకే, ఇక్కడ ఇన్పుట్ అనేది బైనరీ ఇన్పుట్ కాదు. వాట్ ఈస్ యువర్ ఇన్పుట్? ఇట్ ఈస్ ఎ బీసీడీ ఇన్పుట్ కాబట్టి ఈ మెథడ్ ఫాలో అవ్వండి. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్. So firstly, the next important is accuracy. Accuracy is the difference between the measured output and actual output. Actual గా మీకు అవుట్పుట్లో ఎంత వస్తుంది, మీరు ఎక్స్పెక్టెడ్ ఏం చేస్తున్నారు, దాని డిఫరెన్స్నే accuracy అంటాం. నార్మల్గా మన మెజర్మెంట్లో ఎర్రర్ అనేది ఫుల్ స్కేల్ అవుట్పుట్తో 0.2%, 3% అని మెజర్మెంట్ ఎర్రర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్. పర్సంటేజ్ ఆఫ్ ఫుల్ స్కేల్ అంటే 0.2% అన్నాం అనుకోండి, అది అప్పుడు ఇన్పుట్ వాల్యూ అవుట్పుట్ వాల్యూ కాదు, ఫుల్ స్కేల్ కి 0.2%. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 4 బిట్ డిఏసి ఉంది, 15 వోల్ట్ వోల్టేజ్ ఏంటిది, రిఫరెన్స్ వోల్టేజ్ ఏమో 15, యాక్యురసీ 0.2% అన్నాడు. 1010 ఇన్పుట్ కి అవుట్పుట్ ఎంత అవుతుంది అని అడిగాడు. నార్మల్ గా ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది రెజల్యూషన్. రెజల్యూషన్ ఈజ్ రిఫరెన్స్ వోల్టేజ్ బై 2 power n minus 1 వోల్ట్ వచ్చింది. యాక్యురసీ ఎంత అన్నాడు? 0.2%. అంటే 0.2/100 ఇంటూ రిఫరెన్స్ వోల్టేజ్ 15 అంటే 30 మిల్లీ వోల్ట్స్. యాక్యురసీ ఎంత? +or
30 millivolts of your expected. ఇప్పుడు expected ఎంతండి 10కి decimal value is 10, resolution is 1, resolution into decimal equivalent will give you 10 volts. సో మన అవుట్పుట్ ఎంత వస్తుందంటే 10కి ప్లస్ ఆర్ మైనస్ 30 millivolts వస్తుంది. సో యూ షుడ్ మెజర్ 0.3% ఆఫ్ ఫుల్ స్కేల్. ఓకే, లీనియారిటీ ఏం చెప్తుందంటే అవుట్పుట్ డబుల్ అయితే ఇన్పుట్ డబుల్ అవ్వాలి, అవుట్పుట్ హాఫ్ అయితే ఇన్పుట్ హాఫ్ అవ్వాలి అని చెప్తుంది. అట్లాగే మనకి మోనోటోనాసిటీ ఏం చెప్తుందంటే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ షుడ్ చేంజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అవుట్పుట్ ఇంక్రీజ్ అయితే ఇన్పుట్ ఇంక్రీజ్ అవ్వాలి అండ్ వైస్ వర్సా. సెటిలింగ్ టైమ్ ఇస్ ద టైమ్ రిక్వైర్డ్ టు సెటిల్. మన అవుట్పుట్ అనేది ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ కదా, ట్రాన్సియంట్ స్టేట్ తర్వాత ఫైనల్ వాల్యూకి వచ్చినప్పుడు ఇక్కడ మన నెట్వర్క్స్ లో స్టడీ స్టేట్ ఏంటి 5 టౌ. ఇక్కడ స్టడీ స్టేట్ ఏంటి అంటే హాఫ్ స్టెప్ సైజ్. ఇట్ షుడ్ రీచ్ ద హాఫ్ స్టెప్ సైజ్ ఆఫ్ ఫైనల్ వాల్యూ, దట్ ఈస్ వాట్ వీ కాల్ స్టడీ స్టేట్. గాట్ ఇట్? నెట్వర్క్స్ లో అయితే 5 టౌ, ఇక్కడ హాఫ్ స్టెప్ సైజ్ ఆఫ్ ఫైనల్ వాల్యూ ఎంతైనా అవ్వచ్చు, అంతకు రీచ్ అవడానికి ఎంత టైం పడితే దాన్ని మనం స్టడీ స్టేట్ గా కన్సిడర్ చేస్తాం. డిజిటల్లో మళ్ళీ కంట్రోల్స్ లో 3 టౌ 4 టౌ తీసుకుంటారు అట్లా. సో ఇది డిఏసి స్పెసిఫికేషన్స్. ఏడీసీకి వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని సేమ్ ఫార్ములాయే. రిఫరెన్స్ రెజల్యూషన్ అక్కడ మనకేంటి వి రిఫరెన్స్ బై 2n-1. ఇక్కడ వి రేంజ్ తీసుకోవాలి, ఎందుకంటే ఎన్లాగ్ ఇన్పుట్ కి రేంజ్ ఉంటుంది. మన ఇన్పుట్ కెన్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ -2 to +3, -1 to +1. ఆ కేసులో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ రేంజ్ బై 2n-1. గాట్ ఇట్? సో దిస్ వన్ ఈస్ కాల్డ్ ఎస్ఎన్ఆర్. ఎస్ఎన్ఆర్ అంటే ఏంటంటే సిగ్నల్ టు నాయిస్ రేషియో. సిగ్నల్ టు నాయిస్ రేషియో అంటే సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్ రేషియో అని కూడా చెప్తారు. 1.76/6n. ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ వేర్ n ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ బిట్స్. n ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ బిట్స్. అప్పుడప్పుడు ఎస్క్యూఎన్ఆర్ ఇచ్చి ఎన్ని బిట్స్ ఉంటాయని అడుగుతాడు. ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఈస్ ఎస్ఎన్ఆర్ మైనస్ 1.76/6. ఇది ఎగ్జామ్స్ లో అడుగుతారండి. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ సమ్ బేసిక్స్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద డేటా కన్వర్టర్స్. బేసిక్స్ ఏంటంటే ఇది కంపరేటర్ అంటాం దీన్ని. ఆప్-యాంప్ బేసిక్స్ మీరు ఎన్లాగ్ లో చదువుతారు. ఈ కంపరేటర్ అంటే ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ లో ఆప్-యాంప్ ని కనెక్ట్ చేస్తే దీన్ని మనం విల్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపరేటర్. సో ఇప్పుడు పాజిటివ్ వోల్టేజ్ అనేది నెగిటివ్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటే పాజిటివ్ వోల్టేజ్ ఈస్ గ్రేటర్ దాన్ ద నెగిటివ్ వోల్టేజ్, దెన్ యూ గెట్ ప్లస్ విసిసి. Positive voltage is less than or equal to negative terminal voltage, then you get minus VEE. అంటే ఇక్కడ లాజిక్ 1, లాజిక్ 2. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ 1 బిట్ కంపరేటర్. క్వాంటైజర్ అంటాం. 1 బిట్ క్వాంటైజర్. క్వాంటైజేషన్ అంటే ఏంటంటే చూడండి, ఐ హ్యావ్ 0, 0.5, 1, 1.5. ఇవి నా ఎనలాగ్ ఇన్పుట్స్ అనుకుందాం. సో దీనికి నా డిజిటల్ అవుట్పుట్ ఏంటంటే ఇది 1 వస్తుంది, ఇక్కడ 10, ఇక్కడ 01, ఇక్కడ 00 వస్తుంది అనుకుందాం. ఇది డిజిటల్ అవుట్పుట్, ఇది ఎనలాగ్ ఇన్పుట్ అనుకుంటే హియర్ మనకి మన ఇన్పుట్ ఒక 0.3 ఉంది అనుకుందాం. 0.3 ఉంటే ఏం జరుగుతుంది, నాకు 0కి కరస్పాండింగ్ తెలుసు, 0.5కి కరస్పాండింగ్ తెలుసు. ఒకవేళ నా ఇన్పుట్ 0.3 అయితే ఏం చేస్తాను, నేను నియరెస్ట్ వాల్యూని తీసుకుని దాన్ని రిప్రజెంట్ చేస్తాను. దీన్ని ఏమంటామంటే క్వాంటైజేషన్. ఈ ప్రాసెస్ లో మీరు ఒరిజినల్ సిగ్నల్ కి మీరు రిప్రజెంట్ చేసే సిగ్నల్ కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ నే క్వాంటైజేషన్ ఎర్రర్ అంటాము. క్వాంటైజేషన్ ఎర్రర్ అంటాము. అర్థమైందా? సో ఎందుకంటే ఎనలాగ్ అనేది కంటిన్యూస్ నేచర్ కదా. 0.1, 0.2, 0.3, 0.45, 0.46 లైక్ దట్ ఎంతైనా ఉండొచ్చు. మన దగ్గర ఉన్న స్టెప్స్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే 0 పెట్టు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే 0 1 ఇవి అవుట్పుట్ లో అని మనం డిజిటల్ లో డిజైన్ చేస్తాం, రైట్? ఎనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ లో ఈ మధ్యలో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు మనం నియరెస్ట్ వాల్యూకి రిప్రజెంట్ చేయడాన్ని క్వాంటైజేషన్ అంటాం. ఆర్ అప్రాక్సిమేటింగ్ ద నియరెస్ట్ పాసిబుల్ డిజిటల్ వాల్యూ ఫర్ ద గివెన్ అనలాగ్ ఇన్పుట్. సో ఇది ఆప్ యాంప్ యొక్క ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అండి. ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే మనం నెగిటివ్ టెర్మినల్ కి ఇన్పుట్ ఇస్తాం. ఐడియల్ ఆప్ యాంప్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవ్వదు. వర్చువల్ షార్ట్ వల్ల ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటే ఇక్కడ అంతే వోల్టేజ్ ఉంటుంది. సో యూ కెన్ సీ హియర్ మై V0 ఈక్వల్ టు -RF/R1 ఇంటూ Vn. ఇది ఐడియల్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క వోల్టేజ్ గెయిన్ -RF/R1. ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చి హియర్ Vin/0 ఈక్వల్ టు R1. ఈ సర్క్యూట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ Rin అండి. ఐడియల్ ఆప్ యాంప్ లో కరెంట్ ఏమీ ఫ్లో అవ్వదు. ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటే ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఇన్వర్టింగ్ నాన్ ఇన్వర్టింగ్ తో పాటు మనకి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ఇప్పుడు ఇన్వర్టింగ్ డిస్కస్ చేస్తాం కదా, ఇది నాన్ ఇన్వర్టింగ్. నాన్ ఇన్వర్టింగ్ లో ఏమవుతుందంటే 1 + RF/R1 ఇంటూ V0 వస్తుంది మీ అవుట్పుట్.
కానీ ఇన్పుట్ మీరు పాజిటివ్ టెర్మినల్కి ఇస్తారు. పాజిటివ్ టెర్మినల్ అంటే నాన్ ఇన్వర్టింగ్, నెగటివ్ టెర్మినల్ వచ్చి ఇన్వర్టింగ్. దిస్ వన్ ఈజ్ సమింగ్ యాంప్లిఫైర్, అంటే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్ ఎక్కువ కనెక్ట్ చేసినట్టు బై సూపర్ పొజిషన్. మైనస్ ఆర్ఎఫ్ బై ఆర్1 ఇంటూ V1, RF by R2 into V2, like that RF by Rn into Vn will be your out. The next one is RC integrator. ఇది కూడా మనం మన డిజిటల్ కన్వర్టర్స్ లో వాడతాం. ఇవన్నీ మనం డేటా కన్వర్టర్స్ లో వాడతాం, అందుకే ఇవి డిస్కస్ చేస్తాం. ది సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఏమవుతుందంటే -1/RC ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇన్పుట్ V dt. సో దిస్ ఈస్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఇండక్టర్. Okay. Now the DAC. The next one is, now let us discuss all D2A and A2D converters. Now just, so let's start this DAC. I will only derive this firstly. Just give me 1 minute. No issue. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్లో డిఎస్సిస్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్లీ దాని నీడ్ ఏంటో చూసాం, దాని స్పెసిఫికేషన్స్ చూసాం. ఇప్పుడు డిఎస్సి ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. డిఎస్సి డిజైన్ చేయాలంటే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూడండి. ఐ హ్యావ్ ఏ 4-bit డిఎస్సి డిజైన్ చేస్తాను. ఇక్కడ నేను డిజిటల్ ఇన్పుట్ ఇస్తాను, D3, D2, D1, D0. ఇది వెయిటెడ్ రెసిస్టర్ అంటాము. వెయిటెడ్ రెసిస్టర్ అంటే ఏంటంటే రెసిస్టర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ లైక్ వెయిట్స్. ఇక్కడ ఆర్ 2 times R, 2 times 2, 4 times 2, like that 2, 4, 8, like that you will get 2 power n minus 1. N is number of bits అనుకుంటే 2 power 4 minus 1, 2 power 3 times R you will be getting it here. అండ్ ఇది RF అనుకుందాం, ఇది RF. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ బిట్ పర్టికులర్ బిట్ 1 అయితే నేను ఇక్కడ ఒక 5 volts ఇస్తాను, 0 అయితే 0 volts ఇస్తాను. 5 volts అనకూడదు, కానీ ఏదైనా సమ్ వోల్టేజ్ వీ విల్ గివ్ ఫర్ లాజిక్ 1. అంటే లాజిక్ 1 ఇవ్వాల్సినప్పుడు ఒక వోల్టేజ్, లాజిక్ 0 ఇవ్వాల్సినప్పుడు ఒక వోల్టేజ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి. ఇక్కడ ఏ పర్టికులర్ బిట్ 1 అయితే VR ఇస్తున్నాను, 0 అయితే 0 volts ఇస్తున్నాను. సో ఐ కెన్ రైట్ దట్ D ఈజ్ నథింగ్ బట్ బిట్ B ఇంటూ VR. బిట్ B 0 అయితే 0 volts వస్తుంది, 1 అయితే VR వస్తుంది. ఇప్పుడు లెట్ us see what is the output here. అవుట్పుట్ ఈక్వేషన్ మనం డ్రా చేద్దాం. లెట్ us write the output equation. V0 వచ్చేసరికి మనకి -RF by R into D3 minus RF by R D3 plus RF by 2R, that is the inverting amplifier కదా, -R2 by R1 into input ఎంతండి ఇక్కడ D2 minus RF by 4R into D1 RF by 8R into D0. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, -RF by 8R కామన్ తీసుకోండి. హియర్ you get 8 times D3, 4 times D2, 2 times D1 plus D0. So minus RF by 8R into
D3 ని ఎలా రాసుకోవచ్చు అంటే పర్టిక్యులర్ బిట్ B ఇంటూ VR, దట్ ఈస్ B3 టైమ్స్ VR, 4 టైమ్స్ ఇంటూ B2 టైమ్స్ VR, 2 టైమ్స్ B2 ఇంటూ VR అండ్ B1 అండ్ B0 ఇంటూ VR. ఇక్కడ మీరు VR కామన్ చేయండి, -RF ఇంటూ VR బై 8 టైమ్స్ R ఇంటూ 8B3 ప్లస్ 4B2 ప్లస్ 2B1 ప్లస్ B0 గా రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద బైనరీ నెంబర్ అంటాం. 8421 కోడే కదా, 2 power 0 to 2 power n పొజిషనల్ వెయిట్స్ తో పోలిస్తే ఇది డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద కోడ్. ఓకే, ఇంటూ -RF బై R ఇంటూ VR బై 8. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న మ్యాథమెటికల్ మ్యానిపులేషన్ చేసి ఈ ఈక్వేషన్ ని నేను ఏం చేయాలి, ఫైనల్ గా మై అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ అని ప్రూవ్ చేయాలి. సో రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ చేస్తాను, చూడండి. లిసన్ హియర్. సో వాట్ ఈస్ మై V0? సార్ -RF బై R ఇంటూ V బై VR. VR అంటే voltage we apply when a bit is equal to 1. It is not reference voltage. We know VR by 8. So can I write this as 7/7 into decimal equivalent? Why I am doing 7/7? I will tell you. So ఈ part మొత్తాన్ని నేను ఏం చేస్తానంటే I will replace with V reference by 7 ఎలా రాస్తానంటే 2 power 3 minus 1 into decimal equivalent. What is V reference by 2 to the power of 3 minus 1? What is V reference by 2 to the power of 3 minus 1? This is called resolution into decimal equivalent. Resolution into decimal equivalent. అంటే ఇక్కడ V reference ఎంతమ్మా? V reference is equal to -7/8 into RF by R into VR. It is nothing but FSO. ఇక్కడ కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ అన్ని వన్స్, అదే దాన్నే V రిఫరెన్స్ ఎందుకు తీసుకున్నానో చెప్తాను. ఇక్కడ అన్ని వన్స్ పెట్టుకోండి. B3, B2, B1, B0 అన్ని వన్స్ పెట్టుకోండి. ఏమొస్తుంది ఇక్కడ మీకు? ఐ థింక్ నేను 15/15 తీసుకోవాలనుకుంటా. 2 power n - 1 కదా. ఒక్క నిమిషం. ఫోర్ బిట్ కాబట్టి ఇక్కడ నేను 15/15 తీసుకుంటా. 15ని 2 power 4 - 1 గా రాసుకోవచ్చు మీరు. సో వాట్ ఈస్ యువర్ FSO అంటే -15/8 ఇంటూ R రిఫరెన్స్ RF బై R ఇంటూ D. చూడండి ఇక్కడ నేను అన్ని వన్స్ పెట్టుకుంటే 8 + 4 + 2 + 1 15 కదా. 15/8 ఇంటూ VR బై R ఇంటూ RF బై R ఇంటూ దట్ ఈస్ యువర్ ఫుల్ స్కేల్ అవుట్పుట్. దాన్నే మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం లేదు, మీ ఇన్పుట్ లో ప్రతి బిట్ ని 1 చేసేయండి. అప్పుడు 8 + 4 + B1 + B0 ఇవన్నీ కలిపితే ఎంత? 15/8 టైమ్స్ దిస్ ఈక్వేషన్. నో నీడ్ టు రిమెంబర్ దిస్. సో బట్ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. VR అంటే వోల్టేజ్ యూ అప్లై వెన్ ఇన్పుట్ ఈక్వల్ టు 1. V రిఫరెన్స్ అంటే మన టెర్మినాలజీలో ఫుల్ అవుట్పుట్ యూ విల్ బి గెటింగ్ ఇట్ వెన్ ఆల్ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, చూడండి. V రిఫరెన్స్ అంటే ఫుల్ స్కేల్ అవుట్పుట్. VR అంటే ద ఇన్పుట్ యూ అప్లైడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ బిట్ ఈక్వల్ టు 1. అర్థమైంది కదా డిఫరెన్స్? సో లెట్ us మూవ్ ఫర్దర్ now. So this finishes the explanation. Now what I want to say, my output is equal to resolution into decimal equivalent. అంటే my output is satisfying the condition. So it is doing the job of analog to digital to analog conversion. కానీ దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్? సార్ ఇక్కడ నాకు R 2R పర్ఫెక్ట్ గా రావు. అంటే ఎగ్జాక్ట్ మల్టిపుల్స్ R 2R 4R 8R అనేవి ఎగ్జాక్ట్ మల్టిపుల్స్ రావడం అనేది కష్టమైన పని. సో హియర్ R 2R 4R 8R
32, 16 or 32 or like that. If you I cannot get the exact multiples. మనకేమవుతుందంటే ప్రతి ఎగ్జాక్ట్ రెసిస్టర్స్ దొరకవు. మొత్తం ఉన్న 100 1 to 100లో 31 స్పెసిఫిక్ వాల్యూసే అవైలబుల్‌గా ఉంటాయి. మీరు ఒకవేళ సిరీస్‌లో కనెక్ట్ చేసో, ప్యారలల్‌లో కనెక్ట్ చేసుకో ఆ రెసిస్టర్‌ని ఆ 2 ఆర్‌లని సిరీస్‌లో కనెక్ట్ చేసి 2 ఆర్ చేస్తాను సార్ అంటే టాలరెన్స్ పెరిగిపోతుంది. టాలరెన్స్ అంటే ఏంటి? ప్రతి రెసిస్టెన్స్‌కి ఒక +or -20% వరకు డిపెండింగ్ ఆన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ విల్ బి దేర్. అంటే మీరు వాల్యూ ఒరిజినల్‌గా ఆర్ అనుకుంటున్నారు. కానీ దాని వాల్యూ +or -5% 10% టాలరెన్స్ ఉంటుంది. సో, ఎగ్జాక్ట్ వాల్యూస్ దొరకకపోతే మనకి ఈ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు. సో, వైడ్ రేంజ్ ఆఫ్ రెసిస్టర్స్ కావాలి నాకు. 2, 4, 8 అలా పెరిగే కొద్దీ వైడ్ రేంజ్ ఆఫ్ రెసిస్టెన్స్ కావాలి. ఒకవేళ రెసిస్టెన్స్ చేంజ్ అయితే ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ మారిపోతుంది. యాక్యురసీ ఆర్ స్టెప్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి మనం ఆర్-టు-ఆర్ లాడర్ టైప్ డీఏసీకి వెళ్తాం. దానికంటే ముందు ఒక 2 క్వెషన్స్ చేద్దాం. చూడండి డిసడ్వాంటేజెస్‌లో ఇట్ నీడ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ రెసిస్టర్స్ ఫ్రమ్ R to 2 power n minus 1. It is difficult to get exact multiples of R. So we confine to less number of bits. జనరల్‌గా తక్కువ బిట్స్ వరకే ఇది వాడతాము. ఇన్పుట్స్ ఇంపెడెన్స్ అనేది నాట్ ఫిక్స్డ్. డ్యూ టు టాలరెన్స్ యాక్యురసీ తగ్గుతుంది. ఓవర్‌కమ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఆర్-టు-ఆర్ లాడర్ వైపుకి వెళ్తాం. సో ఈ క్వెషన్ సాల్వ్ చేద్దాం మనం. జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్ ఆఫ్ ద క్వెషన్. ఐ విల్ ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. జస్ట్ ట్రై చేయగలిగితే చేయండి. ఇప్పుడు ఈ డీఏసీలో క్వెషన్ చదవండి. క్వెషన్ ఏం చెప్తుంది మనకి? సర్క్యూట్ షోన్ ఇన్ ద ఫిగర్‌లో మనకి 4 బిట్ డీఏసీ ఉందంట. ఈ సర్క్యూట్‌లో 4 బిట్ డీఏసీ ఉంది. ఇందులో ఇన్పుట్ బిట్ 0 అండ్ 1 అయినప్పుడు మనం 0 వోల్ట్స్‌తో 5 వోల్ట్స్‌తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ 4 బిట్ డీఏసీలో మన వెయిటెడ్ రెసిస్టర్ టైప్ డీఏసీయే. 0 అయితే 0 వోల్ట్స్‌తోని, 1 అయితే 5 వోల్ట్స్‌తోని రిప్రజెంట్ చేస్తున్నామంట. అప్పుడైతే ఆప్ యాంప్ అండ్ రెసిస్టెన్స్ అండ్ 5 వోల్ట్స్ ద ఆప్ యాంప్ ఈజ్ ఐడియల్ అంటున్నాడు. కాకపోతే ఈ రెసిస్టర్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటిలికి మనం ఇచ్చే 5 వోల్ట్ సోర్స్‌కి టాలరెన్స్ ఉందంట. టాలరెన్స్ ఎంత ఉంది? 5% ఉంది. ద టాలరెన్స్ ఆఫ్ ద టోటల్ డీఏసీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మీ రెసిస్టర్ టాలరెన్స్ గురించి అర్థం చేసుకుందాం ఫస్ట్. మన రెసిస్టర్ అనేది ఆర్ ± ఎంతుంది? 10%. It will give you 0.9 R to 1.1 R. అట్లాగే మీ VR ఈక్వల్ టు 5 వోల్ట్స్ కదా! +or-10% అంటే 4.5 నుంచి 5.5 వరకు దాని ఇన్పుట్ మనం ఇచ్చిన ఇన్పుట్‌లో చేంజెస్ ఉండొచ్చు. అంటే ఇట్ విల్ ఆల్సో రేంజ్ ఫ్రమ్ 0.9 VR టు 1.1 VR. ఓకే. ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క టోటల్ టాలరెన్స్ ఎంత? నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 5లో చెప్పమంటున్నాడు. సో టోటల్ టాలరెన్స్ కోసం ఫస్ట్‌లీ ఇది V0 అనుకుంటే మన V0 ఏమవుతుందండి? మైనస్ కామన్ తీయండి. R/R ఇంటూ VR V3 ప్లస్ ఇందాక చేసిందే కదా ఇది R/2R ఇంటూ VR ఇంటూ V2 R/4R ఇంటూ VR ఇంటూ V1 R/8R ఇంటూ VR ఇంటూ V0. ఇప్పుడు మైనస్ R/8R VR ఇంటూ 8V3 4V2 2V1 ప్లస్ V0 అనేది మీ అవుట్పుట్ అవుతుంది. ఇది ఎక్స్‌పెక్టెడ్ అవుట్పుట్ VE. వాట్ ఈస్ దట్? ఎక్స్‌పెక్టెడ్. ఐడియల్‌గా మనకి ఇది కావాలి. ఐడియల్లీ ఐ వాంట్ దిస్ టు హ్యాపెన్. అంటే -R by R ఇంటూ VR by 8 ఇంటూ డెసిమల్ ఈక్వివలెంట్. కానీ ఆర్ఆర్ క్యాన్సిల్ చేయొద్దు ఇక్కడ. ఓకే. కానీ మనం మెజర్ చేసే దాంట్లో ఏమవుతుందంటే VM ఏమవుతుందండి? మెజర్డ్. రెసిస్టర్‌కి టాలరెన్స్ ఉందంట. ఎంత? 10%. వోల్టేజ్ సోర్స్ కూడా టాలరెన్స్ ఉందంట. ఎంత? 1.1 అదే 10% అంటే 1.1 VR ఉంటుంది. ఈ D అనేది D గానే ఉంటుంది. 8 అనేది నంబర్ ఇందులో చేంజ్ ఏమి ఉండదు. మరి ఇక్కడ ఈ Rలో ఎంత తీసుకోవాలి సార్? ఇది కూడా 10% టాలరెన్స్ ఉంది. కానీ మనకేం చెప్పారు? +or-10%. రెండు +10% అయినాయి అనుకోండి ఎర్రర్ తగ్గిపోతుంది. నాకు వర్స్ట్ కేస్ ఎర్రర్ ఎప్పుడు ఫైండ్ ఔట్ చేయాలంటే వర్స్ట్ కేస్‌లో ఇంతకంటే ఎక్కువ ఎర్రర్ రాదు. ఏం జరిగినా అనేది ఫైండ్ ఔట్ చేయాలంటే ఒకటి పెరిగినప్పుడు అంటే పైది 1.1 ఉండాలి. కిందది 0.9 ఉండాలి. సో ద బాటమ్ పార్ట్ ఐ విల్ టేక్ ఇట్ యాస్ 0.9 R. అప్పుడు ఎర్రర్ అనేది మాక్సిమైజ్ అవుతుంది. వర్స్ట్ కేస్ పాసిబుల్ ఎర్రర్ ఇక్కడ అక్కర్ అవుతుంది.
టాప్ రెసిస్టర్ ఈ రెసిస్టర్ వచ్చి 10% పెరిగి ఈ రెసిస్టర్ 10% తగ్గితే ఎక్కువ డిఫరెన్స్ రావడం వల్ల ఎక్కువ ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఎంత వస్తుందో నాకు 1.1 ఇంటూ 1.1 బై 0.9 ఇంటూ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ లో పాటే కదా, అంటే మైనస్ 1.34 or 1.34 times expected value. So what is the formula for error percentage? Measured minus expected by expected into 100%. So measured వచ్చి మనకి 1.34 VE minus VE by VE into 100% will give you approximately 34% or 35% is the error you will be getting, plus or minus 35%. ఓకే సార్, మీరు చెప్పిందంత బాగానే ఉంది, కానీ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది కదా సార్ ఇక్కడ అంటే ఉంది. వాట్ ఈస్ ద అదర్ పాసిబిలిటీ వీ హ్యావ్ ఈజ్ లైక్ దిస్. విఎం రివర్స్ కూడా అవ్వచ్చు కదా. పైన ఉన్న రెసిస్టర్ 0.9 ఉండొచ్చు, 0.9 విఆర్ కూడా 0.9 తగ్గచ్చు, అంటే 10% తగ్గచ్చు, కిందది పెరగచ్చు. ఇక్కడే ఎంత ఎర్రర్ వస్తుందో చూస్తే ఈ కేసులో ఎంత వస్తుందంటే 0.72 టైమ్స్ విఈ వస్తుంది. Here your error percentage will be minus 27.7% will get. Got it? సో ఎర్రర్ ఎప్పుడు మనం ఏం చేస్తామంటే వర్స్ట్ కేస్ పాసిబిలిటీయే తీసుకుంటాం. హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో అంటే అంతకు మించి రాదు అని చెప్పడానికి ట్రై చేస్తాం. గాట్ ఇట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్ ఈస్ 35%. ఏమన్నా డౌట్స్ ఉంటే యూ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ, అదర్వైజ్ ఐ విల్ మూవ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పొచ్చని అనుకుంటున్నాను. జస్ట్ హ్యావ్ ఏ రీడింగ్ అండ్ ట్రై టు గివ్ యువర్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. చెప్పండి. The digital system is required to amplify the binary encoded analog signal. Okay. The user should be able to control the gain of the amplifier on minimum 100 increments. Step size anta 100 steps అనుకుంటే what is the minimum number of bits required to encode? మనకి 100 steps కి ఎన్ని బిట్స్ కావాలి అంటున్నాడు. log to the base to 100. Suppose you have 6 bits. You will get to 2 power 6 అంటే 64 different possibilities. 7 bit ఉంటే 2 power 7 అంటే ఎంతండి 128. సో యూ షుడ్ టేక్ 7 యాజ్ ద ఆన్సర్. 7 బిట్స్ ఉంటే మనం 128 కాంబినేషన్స్ చేసుకోవచ్చు. సో ఈచ్ కాంబినేషన్కి ఒక డిఫరెంట్ వోల్టేజ్ అనేది అసైన్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి క్వశ్చన్, చదవండి. ఏ 10-bit ADC has a full scale output of 10.24 is designed to have plus or minus హాఫ్ LSB యాక్యురసీ. నా దగ్గర ఒక 10-bit DAC ఉంది. చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. డిజిటల్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవడమే. క్వశ్చన్ అర్థమైతే మీకు ఎవ్రీథింగ్ ఈస్ డన్. 50% ఆఫ్ ద సొల్యూషన్ ఈస్ డన్. సో అప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నా దగ్గర ఒక 10-bit ADC ఉంది. ఓకే, దాని ఫుల్ స్కేల్ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి 10.24 అంట. దాన్ని డిజైన్ టు హ్యావ్ హాఫ్ LSB యాక్యురసీ. హాఫ్ ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ LSB యాక్యురసీ అంటే మన ఎక్స్పెక్టెడ్ దాంట్లోంచి ఒక ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ LSB వరకు ఉండొచ్చు అని చెప్తున్నాడు. ఇఫ్ ద ADC ఈజ్ క్యాలిబ్రేటెడ్ అట్ 25 degrees, 25 degrees దగ్గర దానికి క్యాలిబ్రేషన్ చేసి పర్ఫెక్ట్గా పనిచేసేలాగా చేసాం. ఆపరేషన్ టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 0 to 50 degrees అనుకుంటే maximum net temperature coefficient of the ADC should not exceed how much? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను
25 డిగ్రీస్ దగ్గర నా డివైస్‌ని కాలిబ్రేట్ చేసుకున్నా. ఇది 0 నుంచి అంటే 25 డిగ్రీస్ దగ్గర పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. నేను 0 నుంచి 50 వరకు ఆపరేట్ చేస్తున్నాను. అంటే నా టెంపరేచర్ ఎంత మారుతుంది? ఇక్కడ 25 డిగ్రీస్ తగ్గుతుంది సార్. ఇక్కడ 25 డిగ్రీస్ పెరుగుతుంది సార్. అర్థమైంది కదా! సో, ఒక పాట్‌లో 25 డిగ్రీస్ తగ్గుతుంది. ఒక పాట్‌లో 25 డిగ్రీస్ పెరుగుతుంది. వాట్ ఈస్ ద ఆపరేటింగ్ టెంపరేచర్ రేంజెస్ ఫ్రమ్ 0-50 కాబట్టి ఇప్పుడు మాక్సిమం నెట్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. ఫస్ట్‌లీ మీరు ఎల్ఎస్‌బి అంటే ఎంతో ఫైండ్ ఔట్ చేయండి. వాట్ ఈస్ ఎల్ఎస్‌బి హియర్? ఇట్ ఈస్ జనరల్‌గా ఏడీసీకి అయితే మనం వాడే ఫార్ములా ఏంటంటే వి రేంజ్ బై 2 పవర్ ఎన్ వాడుకుంటాం. ఇక్కడ కాకపోతే చూడండి కావాలంటే ఇక్కడ 10.4 ఇచ్చాడు. ఎల్ఎస్‌బి అంటే ఆహ్, మనకి డీఎస్సీకి అయితే 2 పవర్ n మైనస్ 1 వాడతాం. ఏడీసీకి అయితే 2 పవర్ n వాడతాం. సో, 10.24 బై 2 పవర్ n. 10.24 బై 2 పవర్ n ఎంతండి? అంటే 0 నుంచి 10 2 పవర్ 10 దట్ విల్ గివ్ యూ 10 మిల్లీ వోల్ట్స్. ఇక్కడ మనకేం చెప్పాడు? ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ ఎల్ఎస్‌బి అన్నాడు. అంటే ప్లస్ ఆర్ మైనస్ 5 మిల్లీ వోల్ట్స్. సో, నాకు ఇన్ 25 డిగ్రీస్ 5 మిల్లీ వోల్ట్స్ ఇట్ కెన్ చేంజ్. అంటే నా టెంపరేచర్ 25 డిగ్రీలు మారుతుంటే, నా వోల్టేజ్ ఒక 5 మిల్లీ వోల్ట్స్ వరకు మారితే ఓకే. దానికంటే ఎక్కువ మారితే మాత్రం నాకు యాక్యురసీలో తేడా వస్తుంది. ఈ 25 డిగ్రీస్‌తో టెంపరేచర్‌తో పాటు వోల్టేజ్ వేరియేషన్స్ ఉంటే ఉండొచ్చు. నాకు ఇబ్బంది లేదు. ఎంతవరకు ఉండొచ్చు? ఒక 25 డిగ్రీస్‌లో 5 మిల్లీ వోల్ట్స్ యాక్సెప్టబుల్. ఒక డిగ్రీకి ఎంత మారొచ్చంటే 5/25 into 10 power minus 3 it will give you 200 మైక్రోవోల్ట్స్ పెర్ 1 డిగ్రీ. ఒక డిగ్రీకి 200 మైక్రోవోల్ట్స్ వరకు మారొచ్చు. అప్పుడు మనకి 25 డిగ్రీస్‌లో మాక్సిమం చేంజ్ ఎంత వస్తుందండి? 5 మిల్లీ వోల్ట్స్ వరకే వస్తుంది. ఓకే. అర్థమైంది కదా ఇది? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా? ఇప్పుడు ద నెక్స్ట్ వన్ ఈస్ మీకు చెప్పిన డిసడ్వాంటేజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మన దగ్గరున్న నెక్స్ట్ ఏడీసీ ఏంటంటే డీఏసీ ఏంటి? ఆర్-టు-ఆర్ లాడర్ టైప్ డీఏసీ. ఆర్-టు-ఆర్ లాడర్ టైప్ డీఏసీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ప్రీవియస్‌గా ఏంటి? 6, 2R, 4R, 8R, 16, 32 అలా పెరిగిపోతూ వస్తుంది సార్. నాకు ఐ వాంట్ టు ఐ వాంట్ ఓన్లీ వైడ్ రేంజ్ ఆఫ్ రెసిస్టర్స్ మనం చేయలేము సార్ అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్-టు-ఆర్ లాడర్ టైప్ ఏడీసీలో ఇది డీఏసీలో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్‌లీ మనం 2 రకాల రెసిస్టర్సే వాడతాం. ఈ పైది వదిలేయండి. ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడికొచ్చేసరికి 2R, 2R, R, 2R, R, 2R, R. ఓన్లీ 2 టైప్ ఆఫ్ రెసిస్టర్స్ ఎయిదర్ 2R ఆర్ R విల్ బి యూజ్డ్. గాట్ ఇట్. ఇక్కడ ఫస్ట్‌ది ఎప్పుడు గ్రౌండ్‌లోనే ఉంటుంది. ఇక్కడ మనం ఎంఎస్‌బి ఇస్తాము. ఇక్కడ ఎల్ఎస్‌బి ఇస్తాము. ఎప్పుడు ఆప్ ఆంప్‌కి క్లోజ్‌గా ఉండే దానికి టెర్మినల్ క్లోజ్‌గా ఉండే దాంట్లో ఎంఎస్‌బి, అదర్ ఎండ్‌లో మనం ఎల్ఎస్‌బి ఇవ్వాలి. చూడండి ఎలాగా 2R, R, 2R, R, 2R, R, 2R అండ్ లాస్ట్‌లో R మళ్ళీ ఇంకొక 2R పెడతాం. అదొక్కటే డిఫరెన్స్. ఎందుకు పెడతామో చూపిస్తాను. ఫస్ట్‌లీ ఈస్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్? ఇక్కడ మనం R, 2R, 4R అలా వాడం. మనం ఎక్స్‌పాండ్ చేసుకున్నా సరే R, 2R ఒక టైప్ ఆఫ్ రెసిస్టర్సే ఉంటాయి. ఇప్పుడు ఐడియల్ ఆప్ ఆంప్‌లో ఇందులో ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వదు మనకు తెలుసు. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్‌ని 1+RF/R1 చేస్తే మనకి అవుట్‌పుట్ వస్తుంది. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ అవుట్‌పుట్? రిజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వివలెంట్. ఇది నేను ప్రూవ్ చేయగలిగితే ఐ కెన్ సే ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ ఏడీసీ, డీఏసీ. ఇప్పుడు ఫస్ట్ మనం వీఏ ఫైండ్ ఔట్ చేద్దాం. ఫస్ట్ మనం వీఏ ఫైండ్ ఔట్ చేద్దాం. దానికంటే ముందు మీకు ఒక షార్ట్ కట్ ఇస్తున్నాను. ఇది నేను నెట్వర్క్స్ చెప్పినప్పుడు సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో డిస్కస్ చేశా. ఏంటది? వోల్టేజ్ సోర్స్‌కి సిరీస్‌లో ఒక రెసిస్టర్ ఉండి, పారలెల్‌లో ఇంకో రెసిస్టర్ ఉంటే, 2 రెసిస్టర్‌లు ఈక్వల్ అయితే దాని ఈక్వివలెంట్ ఏమవుతుందండి? V/2 సిరీస్ విత్ R/2. దాని ఈక్వివలెంట్ ఏమవుతుంది? V/2 సిరీస్ విత్ R/2 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వోల్టేజ్ సోర్స్‌కి సిరీస్‌లో రెసిస్టర్ ఉండి, దానికి పారలెల్‌లో రెసిస్టర్ ఉంటే, ఈ 2 ఈక్వల్ అయినప్పుడు V/2 సిరీస్ విత్ R/2. ఐ హావ్ ఆల్రెడీ దాన్నేమంటాము? ఐ హావ్ ప్రూవ్డ్ ఇట్ వైల్ డిస్కసింగ్ ద సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ ద నెట్వర్క్ అనాలిసిస్.
ఇప్పుడు మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఈ విఏని ఫైండ్ అవుట్ చేయడం. ఈ విఏని ఫైండ్ అవుట్ చేయడమే మన అల్టిమేట్ ఎయిమ్ కదా. సో విఏని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎన్ని ఇన్పుట్స్ అప్లై అవుతున్నాయమ్మా ఇక్కడ? వీఆర్ అప్లైయింగ్ హియర్ 4 ఇన్పుట్స్ కదా. అస్యూమ్ ఓన్లీ D3 అప్లైడ్. D3 మాత్రమే అప్లై అయ్యింది అనుకుందాం. ఇప్పుడు D0ని గ్రౌండ్ చేస్తున్నా, D1ని గ్రౌండ్ చేస్తున్నా, D2ని గ్రౌండ్ చేస్తున్నా. D3లో ఏం పెడుతున్నానంటే విఆర్ ఇంటూ B3 పెడుతున్నాను. B3 అనేది 1 అయితే 1 వెళ్తుంది, 0 అయితే 0 వోల్ట్స్ వెళ్తుంది, అంతే కదా. 1 అయితే విఆర్ వోల్ట్స్ వెళ్తుంది. ఇప్పుడు దిస్ ఇస్ విఆర్ ఇంటూ B3. B3 ఈక్వల్ టు 1. B3 1 అయితే విఆర్ వస్తుంది, B3 0 అయితే 0 వోల్ట్స్ వెళ్తుంది. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే 2R ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. కలిస్తే ఎంత అవుతాయి? R అవుతుంది. R ప్లస్ R 2R. మళ్ళీ 2R ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. కలిస్తే R అవుతుంది. R సిరీస్ విత్ R 2R. 2R ప్యారల్ విత్ 2R ఇస్ R. సిరీస్ విత్ R ఇస్ 2R. సో ఇక్కడ ఈక్వలెంట్ ఎంత అంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ మొత్తం మనం 2Rతో రీప్లేస్ చేయొచ్చు. ఇది 2Rతో రీప్లేస్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ 2R అనుకోండి. ఇక్కడ విఆర్ ఇంటూ V3. ఇది నా ఈక్వలెంట్ ఫర్ విచ్ వన్? ఫర్ ఫైండింగ్ విఏ ఫర్ ద ఫస్ట్ కేస్, VA3 అనుకుందాం. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ కి సిరీస్ లో రెసిస్టర్ ఉండి, ప్యారలల్ లో రెసిస్టర్ ఉండి, రెండు ఈక్వల్ ఉంటే మీకు ఇచ్చిన షార్ట్ కట్ ఏంటండి? V/2 సిరీస్ విత్ R/2. విఆర్ B3/2. సో దిస్ కరెంట్ 0 అనుకుంటే వాట్ ఈస్ మై VA3? ఇందులో ఎటువంటి డ్రాప్ ఉండదు కాబట్టి విఆర్ B3/2. నా VA3 అనేది ఏమవుతుందండి? విఆర్ B3/2. అండర్స్టాండ్? దిస్ విల్ బి విఆర్ ఫస్ట్ అంటే ఓన్లీ D3 అప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది? విఆర్ B3/2. అట్లాగే ఓన్లీ B2 అప్లై చేశాను అనుకోండి, మీకు విఆర్ B2/4 వస్తుంది అవుట్పుట్. ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ బికాస్ ఇట్ ఈస్ ఎ క్రాష్ బ్యాచ్. డెరివేషన్ చేయొచ్చు చూడండి. మీరు ఓన్లీ B2 అప్లై చేస్తే అదే ప్రాసెస్లో చేసి చూసుకోండి, మనకి విఆర్ B2/4 వస్తుంది. అట్లాగే నెక్స్ట్ ఇది అప్లై చేసినప్పుడు విఆర్ B3/8, ఇది అప్లై చేస్తే విఆర్ విఆర్ B1/8. ఇక్కడ ఇది అప్లై చేసినప్పుడు విఆర్ B0/16 వస్తుంది. ఓవరాల్గా మనకి వాట్ ఈస్ ద అవుట్పుట్ యూ విల్ గెట్ ఈస్ VA ఈక్వల్ టు VA3 ప్లస్ VA when 2 is applied, 1 is applied, 0 is applied అని కన్సిడర్ చేసుకుంటే మనకు వచ్చేది విఆర్ ఇంటూ V3/2 ప్లస్ విఆర్ ఇంటూ V2/4, విఆర్ ఇంటూ B1/8 ప్లస్ విఆర్ ఇంటూ B0/16. సో మై V0 ఈక్వల్ టు మీకు ఏం చెప్పాను? 1 ప్లస్ చూడండి, వాట్ ఈస్ యువర్ V0? 1 ప్లస్ RF/R1 ఇంటూ VA. 1 ప్లస్ RF/R1 ఇంటూ VA ఎంతండి మనకి? ఇక్కడ కామన్ తీసుకోండి, VR/16. ఇది ఏమవుతుంది మనకి? 8B3 ప్లస్ 4B2 ప్లస్ 2B1 ప్లస్ B0 కదా. అంటే ఇది డెసిమల్ ఈక్వలెంట్గా రాసేసుకోండి, VR/16 ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. ఇక్కడ మళ్ళీ 15/15తో మనం మల్టిప్లై చేసి 1 ప్లస్ RF/R1 ఇంటూ VR/16 ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం మనం ఎలా రాసుకోవచ్చు? వి రిఫరెన్స్ కింద 15ని 2⁴ - 1 ఇంటూ డెసిమల్. సో రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆర్ నాట్? ఇక్కడ వి రిఫరెన్స్ అంటే ఇదంతా కలిపి వి రిఫరెన్స్గా పెట్టండి. ఆర్ ఇక్కడ అన్ని వన్స్ పెడితే వచ్చేదాన్ని వి రిఫరెన్స్ అంటాం మనం జనరల్గా. మన డెసిమల్ ఈక్వలెంట్లో 15 పెట్టుకుంటే వచ్చేదాన్ని వి రిఫరెన్స్ అంటాం. సో ఐఎమ్ ఏబుల్ టు ప్రూవ్ దట్ మై అవుట్పుట్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. కానీ నాకు అడ్వాంటేజ్ ఏంటి? ఇక్కడ నేను ఓన్లీ R 2R మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఐ డోంట్ యూజ్ ఎనీ అదర్ రెసిస్టెన్సెస్. ఓకే. సో ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంది, అదేంటో చెప్తాను. లెట్స్ డూ ఏ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ దిస్.
ఇది యూజ్ చేసి ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. చాలా సింపుల్ క్వెషన్, అంటే మీరు డైరెక్ట్‌గా చూసి ఆన్సర్ చేసేయగలిగేలా ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినర్ దీని అవుట్‌పుట్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ హియర్? సో హియర్ వాట్ ఈస్ ద అవుట్‌పుట్? వాట్ ఈస్ ద ఫార్ములా ఐ టోల్డ్? వి నాట్ ఈక్వల్ టు, అంతా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. గెయిన్ ఎంతండి? 1 + R2/R1 ఇంటూ, చాలా సింపుల్ ఏంటంటే మీరు ఇక్కడ ఎంత వోల్టేజ్ ఇస్తారో, పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు, ఏది 0 అవ్వచ్చు, దాన్ని బై 2 చేసుకోండి. సెకండ్ పొజిషన్‌లో ఇచ్చేదాన్ని 0 కదా, బై 4 చేసుకోండి. థర్డ్ పొజిషన్‌లో ఇచ్చేదాన్ని బై 8. ఫోర్త్ పొజిషన్‌లో ఇచ్చేదాన్ని 0/16. సో ఇప్పుడు ఇట్ ఈస్ ఈక్వల్ టు 8 ఇంటూ 1/2 ప్లస్ 1/8. 8/2 ఎంతండి? 4. 8/8 ఎంతండి? 1. అంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వోల్ట్స్. సార్ మరి మీరేమో ఇక్కడ 1010 ఇచ్చారు, 5 వోల్ట్స్ వస్తుంది. ఇది అసలు ఏడీసీలో ఎలా పనిచేస్తుంది సార్ అని డౌట్ రావచ్చు. మ్యాథమెటికల్‌గా ఓకే సార్. డీఏసీలో అసలు ఎలా పనిచేస్తుందంటే, అసలు డీఏసీ అంటే ఏం చేస్తుందో చెప్తాను చూడండి. మీరు 10 సపోజ్ 0010 ఉంది. అంటే ఏంటి? బైనరీలో 2 కదా! అవుట్‌పుట్‌లో 2 రాదు. అవుట్‌పుట్‌లో సమ్ వాల్యూ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఇన్‌పుట్ డబుల్ చేస్తారో, 0100 చేస్తారో, మీ అవుట్‌పుట్ కూడా లీనియర్‌గా డబుల్ అవుతుంది. అంతేకాని దానికి ఈక్వలే రావాలని రూల్ ఏమి లేదు. సపోజ్ ఇప్పుడు 1010 5 వోల్ట్స్ వచ్చిందండి. ఇఫ్ యూ అప్లై 0101 యూ విల్ గెట్ 2.5 వోల్ట్స్. దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ద డీఏసీ. సో మీ డిజిటల్ ఇన్పుట్ ఎలా అయితే డబులో, హాఫో ఎలా అవుతుందో, అనలాగ్ కూడా దానికి కరస్పాండింగ్‌గా అనలాగస్‌గా చేంజ్ అవుతుంది. సో అవుట్‌పుట్ ఈస్ 5 వోల్ట్స్. ఇక్కడ మనం పాజిటివ్ టెర్మినల్‌కి అప్లై చేసాం కదా! దీన్ని ఏమంటామంటే నాన్ ఇన్వర్టింగ్ టైప్ ఆర్ ఏడీసీ అంటాం. డీఏసీ అంటాం. మనం ఇన్వర్టింగ్ టెర్మినల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్వర్టింగ్ టెర్మినల్‌కి మనం ఇన్పుట్ ఇస్తే అప్పుడు -R2 ఈ టోటల్ R ఈక్వివలెంట్ తీసుకోవాలి. ఈ టోటల్ R ఈక్వివలెంట్ ఎంత అవుతుందంటే 2 ప్లస్ దీని ఈక్వివలెంట్ 1 వస్తుంది. బై మనం ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బై 2, బై 4, బై 8, బై 16 తీసుకుంటారు. అంతే ఇన్వర్టింగ్‌కి, నాన్ ఇన్వర్టింగ్‌కి డిఫరెన్స్. కానీ ఇప్పుడు ఇందులో డిసడ్వాంటేజ్ ఉంది. అంటే ప్రీవియస్ మన అదే వెయిటెడ్ రెసిస్టర్‌లో ఉన్న డిసడ్వాంటేజ్ ఓవర్‌కమ్ చేసాం. కానీ ఇందులో కూడా డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే మనం ఇక్కడ లాజిక్ ఇన్పుట్ 0 అయినప్పుడు 0 వోల్ట్స్ ఇస్తున్నాం. 1 అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్స్ ఇస్తున్నాం. సో ఎవ్రీ టైమ్ యూ ఆర్ చేంజింగ్ యువర్ ఇన్పుట్, యూ ఆర్ చేంజింగ్ బిట్వీన్ 2 డిఫరెంట్ వోల్టేజ్ లెవెల్స్, 0 వోల్ట్స్, 5 వోల్ట్స్. అప్పుడేమవుతుందంటే స్విచ్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇన్పుట్‌లో మన స్విచ్చింగ్ అనేది ఒక మాస్‌ఫెట్ ద్వారా చేసామనుకుందాం. సో ఎప్పుడైతే వెన్ యూ ఆర్ గివింగ్ 2 డిఫరెంట్ వోల్టేజెస్, ద మాస్‌ఫెట్ కెపాసిటెన్స్ రిక్వైర్స్ సమ్ టైమ్ టు చార్జ్ అండ్ డిశ్చార్జ్. నెట్వర్క్స్‌లో చదివినట్టు ఆర్‌సీ టైమ్ కాన్స్టెంట్ బేస్ చేసుకొని. So because of this time constant, it requires some time for charging and discharging. Because of this condition, what happens here is ఇందులో డిలే అనేది, అంటే ఫాస్టర్ రేట్లో మనం ఇన్పుట్స్ చేంజ్ చేయలేము. అది దీంట్లో డిసడ్వాంటేజ్. దీన్ని ఏమంటాం అంటే మనం వోల్టేజ్ స్విచ్డ్ ఆర్ డిఏసి అంటాం. అంటే వెన్ యూ ఆర్ గివింగ్ లాజిక్ 0 అండ్ లాజిక్ 1, యూ ఆర్ అప్లయింగ్ 2 డిఫరెంట్ వోల్టేజెస్. దీని ప్లేస్‌లో మనం ఈ డిసడ్వాంటేజ్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఏ డిసడ్వాంటేజ్‌ని? 2 డిఫరెంట్ వోల్టేజెస్ ఇస్తున్నప్పుడు నాకు ఇన్పుట్‌లో ఉన్న స్విచ్ 2 డిఫరెంట్ వోల్టేజెస్‌కి చార్జ్, డిశ్చార్జ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది సార్. దానివలన స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఓవర్‌కమ్ చేయాలంటే మనం ఏం చేయొచ్చంటే కరెంట్ స్విచ్డ్ ఆర్ టైప్ ఏడీసీకి వెళ్తాం. వాట్ ఈస్ దట్? కరెంట్ స్విచ్డ్ ఆర్ టైప్ ఏడీసీలో ఏమవుతుందంటే వి డోంట్ when the switch is not moved between 2 different voltages, it will be between same voltages, but current is getting diverted. I will show you, but it will work like a DAC. DACలో వర్క్ అవుతుందని ఎలా ప్రూవ్ చేస్తారు సార్ అంటే అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. చలో చూడండి, ఇదే మనకి కరెంట్ స్విచ్డ్ ఆర్ టైప్ ఏడీసీ. ఇది ఆప్ యాంప్. ఐడియల్ ఆప్ యాంప్ లో ఇది గ్రౌండ్ కనెక్ట్ చేస్తే వర్చువల్ షార్ట్ ప్రకారం ఇది కూడా గ్రౌండే. ఐడియల్ ఆప్ యాంప్ లో ఇన్పుట్ లో ఎటువంటి కరెంటు ఫ్లో కాదు. ఓకే కదా? ఇప్పుడు చూడండి, సపోజ్ దిస్ ఈస్ బై వర్చువల్ షార్ట్, దిస్ ఈస్ ఎట్ 0 వోల్ట్స్. ఈ నోడ్ ఎక్కడ ఉంది? మనకి 0 వోల్ట్స్ లో ఉంది కదా. ఈ స్విచ్ అనేది నేను ఇక్కడ కనెక్ట్ చేశాను అనుకోండి, 0 వోల్ట్సే. కింద కనెక్ట్ చేశాను అనుకోండి, 0 వోల్ట్సే కదా. ఇఫ్ యూ కనెక్ట్ ద స్విచ్ టు టాప్ ఆర్ బాటమ్ పొజిషన్, బోత్ ద కేసెస్ ఐఎమ్ మూవింగ్ ఇట్ బిట్వీన్ సేమ్ వోల్టేజెస్. అర్థమవుతుందా? ఇది 0 వోల్ట్స్, వర్చువల్ షార్ట్ ప్రకారం ఇది 0నే. సో స్విచ్ ఇక్కడ పెడితే నాకు కరెంట్ ఇలా వెళ్తుంది. స్విచ్ ఇక్కడ పెడితే కరెంట్ ఇందులోంచి పోతుంది. ఏ కేస్‌లో అన్నా సరే స్విచ్ అనేది 2 డిఫరెంట్ వోల్టేజెస్ కాదు, 2 సేమ్ వోల్టేజెస్ మధ్యలోనే కనెక్ట్ అవుతుంది. ఇది 0 వోల్ట్సే, ఇది కూడా 0 వోల్ట్సే. వోల్టేజ్ స్విచ్చింగ్ అనేది లేదు ఇప్పుడు. ఇప్పుడు కమ్ హియర్.
when you connect here or here, both the cases it is 0 volts. So ఇది 2R, ఇది 2R, రెండు 2Rలు parallel గా ఉంటే ఈక్వలెంట్ ఏమవుతుందండి? R. Series with R, 2R. 2R parallel with 2R, how much? R. Series with R, 2R. 2R parallel with 2R, R. Series with R, 2R. 2R parallel with 2R is R. అంటే my VR by R is my current. నా కరెంట్ అనేది ఏంటండి? VR upon total R. ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఈ మొత్తం 2R, ఇది ఒక్కటి 2R కాబట్టి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఈ మొత్తం 2R, ఇది 2R కాబట్టి ఈక్వల్ గా డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ ఆల్సో 2R, దిస్ ఈస్ 2R, ఇట్ విల్ డివైడ్ ఈక్వల్లీ. సో ఇది అగైన్ ఇట్ విల్ డివైడ్ హియర్ ఈక్వల్లీ. అండర్స్టాండ్? దట్స్ ఇట్. ఇప్పుడు యు అండర్స్టాండ్ హియర్? స్విచ్ ఎక్కడైనా కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేస్తే యుల్ గెట్ I/2, I/4, I/8, I/16. ఇప్పుడు ఈ పర్టికులర్ బిట్ 1 అయితే ఈ I/2 ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఆ పర్టికులర్ బిట్ 1 కాకుండా 0 అయితే కిందకి పోతుంది, కరెంట్స్ చేంజ్ అవుతుంది. సో ద IN ఈజ్ లైక్ దిస్. వాట్ ఈస్ యువర్ V0 ఈస్ -IN into RF. ఇప్పుడు IN ఎంత అవుతుందో చూద్దాం. సార్ IN అనేది ఎంత అవుతుందంటే, సార్ ఈ బిట్ 1 అయితే నాకు ఇలా I/2 వస్తుంది సార్, అంటే బిట్ 3 ఇంటూ I/2. బిట్ 3 1 అయితే I/2 వస్తుంది, బిట్ 3 0 అయితే 0 వస్తుంది. అలాగే బిట్ 2 ఎంత ఇస్తుంది నాకు? I/4. బిట్ 1 I/8 అండ్ బిట్ 0 I/16. సో ఇక్కడ I అనేది, సో యూ కెన్ సీ హియర్ I/16 పక్కన పడేద్దాం. ఏమవుతుంది ఇది? 8V3 ప్లస్ 4V2 ప్లస్ 2V1 ప్లస్ V0. అర్థమైందా? సో I అంటే ఎంత అండి మనకి? I ఈక్వల్ టు VR/R. సో VR/R into 16 into the decimal equivalent is my input current. My output is equal to, అంటే V0 అనేది ఎంత అవుతుంది? మైనస్ IN into RF, అంటే మైనస్ VR/R into 16 into RF into decimal equivalent. సో ఇక్కడ మళ్ళీ ఇదే రూల్, 15 into 15, 15/15తో మల్టిప్లై చేసుకుని మైనస్ VR/R into RF/16 into decimal equivalent D తీసుకుంటే ఈ పార్ట్ ఏమవుతుందో చెప్పండి? ఈ పార్ట్ని మనం V రిఫరెన్స్ గా రాసుకోవచ్చు. ఆ 15ని 2⁴ - 1 గా రాసుకోవచ్చు. డెసిమల్ ఈక్వలెంట్ అంటే రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. దట్స్ ఇట్. ఓకే. నేను మన యూట్యూబ్ వీడియో కామెంట్లో చూశాను, ఎవరో క్యారీ లుకేట్ ఆర్డర్లో ఆర్ గేట్ అండ్ గేట్స్ రివర్స్ చెప్పారంట. ఒకసారి చెక్ చేసుకోండి. క్యారీ లుకేట్ ఆర్డర్లో ఆర్ గేట్స్కి నెంబర్ ఆఫ్ ఆర్ గేట్స్ అనేది n, నెంబర్ ఆఫ్ ఎండ్ గేట్స్ అనేది n into n+1/2. ఓకే. ఇప్పుడు చూడండి, మన అవుట్పుట్ అనేది రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్ అయ్యింది కదా. ఇక్కడ కూడా ఐఎమ్ ఏబుల్ టు మేక్ మై అవుట్పుట్ ఈస్ ఈక్వల్ టు రెజల్యూషన్ ఇంటూ డెసిమల్ ఈక్వలెంట్. కానీ నా స్విచ్ అనేది బిట్వీన్ సేమ్ సెట్ ఆఫ్ నోడ్స్, ఇట్ ఈస్ సేమ్ సెట్ ఆఫ్ వోల్టేజెస్, ఇట్ ఈస్ మూవింగ్ between either 0 volts or this 0 volts, but still it is able to do my required job. Got it? చలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ ఇట్ ఈస్ ఆ కరెంట్ స్విచ్డ్ R2R టైప్ ADCA కదా. ఐ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు ఎగ్జామ్లో. ఫస్ట్లీ మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ టోటల్ కరెంట్ I అనుకుంటే I/2, I/2, I/4, I/4, I/8, I/8, I/16, ఇది ఎంత అవుతుందండి? I/16. వాట్ ఈస్ యువర్ టోటల్ కరెంట్ హియర్? యువర్ ఇన్పుట్ కరెంట్ is equal to
Input voltage by resistance 10 volts by 10k 1 milliamp 1 milliampere. ఇప్పుడు ఇది 1 milliampere. I/2, I/4, I/8, I/16. మన I అనేది ఎంత అవుతుంది? 1 milliampere upon 16. That will give you this much. 1/16 into 1/16 calculate చేసి చూడండి. You get 62.5 microamperes. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, అసలు ఇందులో డిఫికల్టీయే లేదు. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో అవుట్పుట్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లో V0 ఎంత అని అడుగుతున్నాడు. సార్ V0కి ఏం చేయాలంటే ఇందులోకి ఎటువంటి కరెంట్ వస్తుంది? ఇక్కడ నుంచి I/4 వస్తుంది, ఇక్కడ నుంచి I/16 వస్తుంది. ఈ రెండు ఇలా వస్తే ఈ కరెంట్ ఎంత అండి మనకి? I/4 I కాదు IN IN/4 ఇది వచ్చి IN/16 కదా, అంటే 5 times IN/16. What is your V0 is minus R into the current you are getting here. ఇక్కడ నేను టెర్మినాలజీలో IN, అక్కడ మన టెర్మినాలజీలో IN వేరు, మీరు కన్ఫ్యూజ్ కాకండి. IX తీసుకోండి, IN తీసుకోండి, ఏదన్నా. సో వాట్ ఈస్ దిస్ కరెంట్? 5 IN/16. ఎందుకంటే ఇక్కడ I వాడాడు కాబట్టి మేము I వాడలేదు, అంతే తేడా. సో R వాల్యూ ఎంత అండి? 1000 into 5/16 into 1 milliampere. That will give you minus 5/16 as your answer. So minus 5/16 అంటే ఎంత? 5 రెసిస్టెన్స్ వాల్యూ 10k కదా, సారీ రెసిస్టెన్స్ వాల్యూ 10k అయితే ఇది 10,000 అవుతుంది, అంటే 50/16 కాబట్టి 3.125. ఓకే. minus 10⁴ into 5 into కరెంట్ ఎంత వస్తుంది మనకి? కరెంట్ అయితే ఒకటే, సేమ్. చూడండి, ఐ హ్యావ్ ఏ D2A కన్వర్టర్. D2A కన్వర్టర్ యొక్క ప్రాపర్గా పనిచేస్తుందో లేదో చూడాలనుకుంటే స్టెప్ సైజ్, ఐ మీన్ ఎవ్రీ బిట్కి ఒక్కొక్క స్టెప్ పెరగాలి కదా. అవుట్పుట్ మనం ఒక CROకో కౌంటర్కో కనెక్ట్ చేస్తే అది ఏం చేయాలంటే ద అవుట్పుట్ ఆఫ్ ద DAC, ఇఫ్ యూ కనెక్ట్ సపోజ్ లైక్ దిస్, కౌంటర్ని తీసుకొచ్చి DAC ఇన్పుట్ కనెక్ట్ చేసాం. సో కౌంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ DAC అవుట్పుట్ అలా స్టెప్ సైజ్లో ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఒక స్టేర్ కేస్ వేవ్ ఫామ్ని జనరేట్ చేయాలి. మనం 0 ఇస్తే 0 volts, 1 ఇస్తే 1 volt, 2 ఇస్తే 2 volts, అలాగే ఇట్ విల్ ఇంక్రీజ్, ఇట్ షుడ్ జనరేట్ ఏ స్టేర్ కేస్ వేవ్ ఫామ్. ఇక్కడ ఏం చేశారంటే ఎగ్జామినర్ మన కౌంటర్ యొక్క DAC యొక్క లీనియారిటీ టెస్ట్ చేయడానికి ఇలా చేస్తాం. నార్మల్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే Q2, Q1, Q0 అనేది కౌంటర్ ఏం చేస్తుంది? కౌంట్ చేస్తుంది సార్. 00 నుంచి 001, 10, 11, 100. ఇక్కడ రాస్తాను Q2, Q1, Q0. ఇది లేదు, ఇది 0 కనెక్ట్ చేసాము. ఇది మనం D3కి, D2కి, D1కి, D0కి కనెక్ట్ చేస్తాం. ఇది పర్మనెంట్గా 0. ఇవి కౌంట్ చేస్తున్నాయి. నిన్న మనం కౌంటర్ డిస్కస్ చేసాం కదా, 000, 010, 011, 100, 101, 110, 111. So this will give you 0, 1, 2, 3, 8, 9, 10, 11. So 0, 2, 0, 1, 2, 3 తర్వాత 8కి జంప్ అవుతుంది, మళ్ళీ 9, 10, 11 తర్వాత మళ్ళీ 0కి వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ అవుట్పుట్ వేవ్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఏ కైండ్ ఆఫ్ అవుట్పుట్ జనరేట్ అవుతుందండి? దిస్ వన్. ఓకే. సో సీ హియర్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు సిమిలర్ మోడల్ క్వశ్చన్. ఈ ఫిగర్ చూసి చిరాకు పడద్దు, అంటే ప్రింటింగ్ సరిగ్గా లేదు. ఏ స్టూడెంట్ మేడ్ ఏ 3-bit బైనరీ కౌంటర్, బైనరీ డౌన్ కౌంటర్. ఈ ఒక స్టూడెంట్, మీలాంటి స్టూడెంట్ ఒక అతను ఈ బైనరీ డౌన్ కౌంటర్ చేశాడు. ఆ డౌన్ కౌంటర్ తీసుకొచ్చి DACకి ఇన్పుట్లో కనెక్ట్ చేశాడు. అప్పుడు ఏం జరగాలి? మనకి స్టేర్ కేస్ వేవ్ ఫామ్ జనరేట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జనరేట్ అయింది చూడండి. ఫస్ట్ ఏమో 7 వచ్చిందంట, తర్వాత 3 వచ్చింది. నాకు 7, 6, 5, 4, 3, 2, 1 కావాలి.
ఇక్కడ ఏమొచ్చింది 7, 6, 5 వచ్చింది. తర్వాత 1 వచ్చింది. మళ్ళీ 6కి పోయింది. తర్వాత 7 వచ్చి తర్వాత 3 నుంచి 5కెళ్ళి 1కెళ్ళి 6కెళ్ళి 2కెళ్ళి తర్వాత మళ్ళీ 4 దాకా వెళ్ళి 0 అయింది. ఈ ప్యాటర్న్‌లో వస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సార్ అంటే కౌంటర్‌లో తప్పుందా? డీఏసీలో తప్పుందా? వై దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ ద క్వెషన్. చూడండి మనకొచ్చిన ప్యాటర్న్ ఏంటి? 7, 3, 5, 1, 6, 2, 4, 0. 7, 3, 5, 1, 6, 2, 4, 0. ఓకే. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పెక్టెడ్? మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఏంటంటే Q2, Q1, Q0 అనేవి 7, 6, 5, 4, 3, 2, 1, 0 కదా! వాట్ ఈస్ యువర్ మెజర్డ్? మెజర్డ్ వచ్చేసరికి ఏమొచ్చిందండి ప్యాటర్న్? 7, 3, 5, 1, 6, 2, 4, 0. 7, 3, 5, 1, 6, 2, 4, 0. ఇది మనకి జనరేట్ అయింది. సో ఈ రెండిటికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఉంది. అబ్జర్వ్ చేస్తే మీరు వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ వన్ అండ్ దిస్ వన్? యూ అబ్జర్వ్ హియర్. దీస్ ఆర్ బోత్ ఆర్ మిర్రర్ ఇమేజ్. చూడండి దీనికి మిర్రర్ ఇమేజ్ ఏది కదా! దాన్ని ఏమంటాం అంటే బిట్ రివర్సల్ అంటాం. ఇదేంటండి? బిట్ రివర్సల్. దిస్ is also called as a bit reversal. So here you observe this is what we call a bit reversal pattern. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే Q2, Q1 అనే బిట్స్ రివర్స్‌లో కనెక్ట్ అయిపోయాయి. ఇలా చదివి చూడండి మీకు ఇది 7, 6, 5, 4, 3, 2, 1, 0 చేస్తుంది కదా! అంటే మనకు కావాల్సిన ప్యాటర్న్ రివర్స్‌లో కనెక్ట్ అయింది. సో కౌంటర్ పనిచేస్తుంది కానీ కనెక్షన్ సరిగ్గా లేదు. రివర్స్‌లో ఇచ్చాం. ఇదేమంటారో మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటిది? 1 బిట్ క్వాంటైజర్. డేటా అనేది స్పేషియల్ టు టెంపోరల్. మనం డేటా కన్వర్టర్స్ డిస్కస్ చేస్తున్నామని ఆన్సర్ డీఏసీఓ, ఏడీసీఓ కాదు. స్పేషియల్ టు టెంపోరల్ మీకు నిన్న క్లాస్‌లో చెప్పాను. నిన్న కాదు మొన్న క్లాస్‌లో. పారలెల్ టు సీరియల్ కన్వర్టర్. ఓకే. దట్ ఈస్ పారలెల్ ఇన్పుట్, సీరియల్ అవుట్‌పుట్ షిఫ్ట్ రిజిస్టర్ చేస్తుంది ఇది. నెక్స్ట్ చూడండి డేటా కన్వర్టర్స్‌కి రిజల్యూషన్ ఎంత కావాలంటే 50 మిల్లీవోల్ట్స్ కావాలంట. మాక్సిమం అవుట్‌పుట్ ఇచ్చాడు. నంబర్ ఆఫ్ బిట్స్ ఎంత? అంటే ఫార్ములా ఏంటంటే మనకి రిజల్యూషన్‌కి VR/2n-1 తీసుకుంటే R అనేది 50 రిజల్యూషన్ అనేది 50 × 10⁻³ నాకు VR 10 ఈక్వల్ టు 2n-1. సో 2n-1 ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇక్కడ? టేక్ ఇట్ అదర్ సైడ్ 10⁻⁴/50. 200 తప్పనుకుంటున్నా. ఒక్క నిమిషం. 50 మిల్లీవోల్ట్ ఈస్ ద రిజల్యూషన్ ఈక్వల్ టు V రిఫరెన్స్ బై 2n-1. 10⁻⁴/50. So according to this 2n equal to 200. n must be 8. n must be 8. అంటే ఎందుకంటే రిజల్యూషన్ అనేది ఇంకా తగ్గొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్. బట్ ఇట్ or n should be around 8. Okay. Number of bits. So which of the following is a D2A technique అంటే weighted register type is a D2A technique. ఈ 4-bit DACలో ఎల్ఎస్బి ఎంఎస్బి ఎంత అని అడుగుతున్నాడు. ఎల్ఎస్బి వచ్చి 32K ఇచ్చాడు. మీకు ఫార్ములా ఏం చెప్పాను? ఎల్ఎస్బి ఈక్వల్ టు 2n-1 2n అనేది ఎల్ఎస్బి అవుతుంది. ఎంఎస్బి వచ్చి మనకి ఆర్ అవుతుంది. తర్వాత 2R ఇట్లా కదా ఉంటుంది ప్రాసెస్. సో ఇది ఎగ్జామినర్ ఇచ్చాడు 32K. 2n ఎంత మనకి? ఇక్కడ n-1 అనేది న్యూమరేటర్లో రావాలి. సారీ. 2^3R ఈక్వల్ టు 32K. R ఎంత అవుతుందండి? 32K/8. దట్ విల్ గివ్ యూ 4K. సో హియర్ అగైన్ సేమ్ మోడల్ క్వశ్చన్. రిఫరెన్స్ వోల్టేజ్ వచ్చి 5 volts ఇచ్చారు.
యాక్యురసీ +or -2%. మాక్సిమం ఎర్రర్ అంటే 0.2% ఆఫ్ 5 వోల్ట్స్ తీసుకోండి. 0.2% ఆఫ్ 5 వోల్ట్స్ అంటే 10 మిల్లీ వోల్ట్స్. That finishes your D2A converters. Now we will move for the ADC, analog to digital converters. Tomorrow మొత్తం అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్ 4 రకాలు ఉంటాయి. కౌంటర్ టైప్ ఏడీసీ, ఫ్లాష్ టైప్ ఏడీసీ, ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ, డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్ టైప్ ఏడీసీ. మొత్తం మనం అన్ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ ఈ రోజుకి కౌంటర్ టైప్ ఏడీసీ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత రేపు మిగతా 3 కంప్లీట్ చేస్తే మీ సిలబస్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్స్, ఇప్పుడు మనం అనలాగ్ ఇన్పుట్ ఇచ్చి డిజిటల్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇందులో ఫస్ట్ వచ్చి కౌంటర్ టైప్ ఏడీసీ. 4 రకాలు ఉంటాయి. కౌంటర్ టైప్ ఏడీసీ, ఫ్లాష్ టైప్ ఏడీసీ, ఎస్ఏఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ టైప్ ఏడీసీ అండ్ డువల్ స్లోప్ ఇంటిగ్రేటర్. ఇందులో ఫస్ట్ది ఏంటి? ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను, ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆప్ యాంప్ కంపరేటర్కి మనం ఇన్పుట్ ఇస్తాం. ఏ ఇన్పుట్ ఇస్తాం? అనలాగ్ ఇన్పుట్ని ఇస్తాం. అనలాగ్ ఇన్పుట్ ఇవ్వగానే జనరల్గా అనలాగ్ ఇన్పుట్ డైరెక్ట్గా ఇవ్వం, ఎందుకంటే అనలాగ్ ఇన్పుట్ వేరియబుల్ కదా. అనలాగ్ ఇన్పుట్ని శాంపుల్ చేసి శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ద్వారా హోల్డ్ చేసి ఆ వాల్యూని ఇస్తాం. అంటే అనలాగ్ ఇన్పుట్ నుంచి ఒక పాయింట్ శాంపుల్ చేసుకుని ఆ వాల్యూని ఇక్కడ అప్లై చేస్తాం. అప్లై చేసాక ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ మనం ఎస్ఓసి సిగ్నల్ ఇస్తాం. ఎస్ఓసి అంటే స్టార్ట్ ఆఫ్ ద కన్వర్షన్. ఇవ్వగానే కౌంటర్ క్లియర్ అయిపోయి 0 అయిపోతుంది. ఇక్కడ నేను ఒక డిఎస్సి పెట్టుకున్నాను. ఈ డిఎస్సి ఏం చేస్తుందంటే ఆల్ జీరోస్ ఇచ్చినప్పుడు ఇక్కడికి 0 వోల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు మన ఇన్పుట్ ఒక 5 వోల్ట్స్ అనుకుంటే 5 పెద్దదా 0 పెద్దదా? 5 అనేది పెద్దది కాబట్టి నాకు ఇక్కడికి 1 వస్తుంది. 1 రాగానే మళ్ళీ క్లాక్ అప్లై అవుతుంది. క్లాక్ అప్లై అయితే కౌంటర్ 1 వోల్ట్ 1కి కౌంట్ అవుతుంది, 2కి కౌంట్ అవుతుంది, 3కి కౌంట్ అవుతుంది, 4కి కౌంట్ అవుతుంది. 4 వోల్ట్స్ పెద్దదా 5 వోల్ట్స్ పెద్దదా? సార్ 5 వోల్ట్సే పెద్దది సార్. నెక్స్ట్ వాల్యూకి వెళ్తుంది. అట్లా వెళ్ళిన తర్వాత at one point this value of the DAC will be more compared to VA, then it will give you 0 here. ఎప్పుడైతే కంపరేటర్ అవుట్పుట్ 0 అయిపోతుందో అప్పుడు నా క్లాక్ అవుట్పుట్ 0 అయిపోతుంది. ఎందుకంటే క్లాక్ ఎండ్ గేట్కి ఒక ఇన్పుట్ 0 అయితే వెంటనే ఏమవుతుందో అవుట్పుట్ 0 అయిపోతుంది. అంటే కౌంటర్ యొక్క క్లాక్ ఆగిపోతుంది. కౌంటర్ యొక్క క్లాక్ ఆగిపోతే అది ప్రీవియస్ వాల్యూలో ఇట్ విల్ స్టే. That is how it will work. So how beautifully it is designed, you understand what you have studied in sequential, you are using it now. Understand? ఇప్పుడు let me prove it. I mean, let me take one example and explain. Okay, get ready. ఇప్పుడు కౌంటర్ టైప్ ఏడీసీకి వచ్చేసరికి దిస్ ఇస్ మై సర్క్యూట్, రైట్? ఇప్పుడు ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఆ ఇన్పుట్ ఎంత అంటే 6.2 వోల్ట్స్ అనుకుందాం. ఈ ఇన్పుట్ ఎంత అండి? 6.2 అప్లై చేశాను ఇన్పుట్. ఇక్కడ నా డిఏసి యొక్క స్టెప్ సైజ్ వచ్చి 1 వోల్ట్. ఇప్పుడు నాకు 6.2 ఇచ్చాను. స్టార్ట్ ఆఫ్ ద కన్వర్షన్ ఇవ్వగానే ఇవన్నీ జీరోస్కి వచ్చేస్తాయి. ఇది ఎగ్జాంపుల్కి స్టెప్ సైజ్ 1 వోల్ట్ ఉన్న డిఏసి ఏడీసీలో ఫీడ్బ్యాక్లో మళ్ళీ డిఏసి వాడుతున్నాం మనం. ఆల్ జీరోస్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? 0 వోల్ట్. సో 6.2 పెద్దదా 0 వోల్ట్స్ పెద్దదా అంటే 6.2 పెద్దది కాబట్టి కంపరేటర్ ఇక్కడ 1 ఇస్తుంది. 1 into clock will be applied to the counter. So counter proceeds for the next count. నెక్స్ట్ కౌంట్కి వచ్చేసరికి 1 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. 1 వోల్ట్ కూడా చిన్నదే, మళ్ళీ 1 వస్తుంది ఇక్కడ. అట్లా మనకి ఎక్కడి వరకు 1 వస్తుంది అంటే క్లాక్ అనేది 6 వోల్ట్స్ వరకు పెరుగుతూ వస్తుందండి. 0, 1, 1, 0 అయ్యే వరకు కూడా ఇది పెరుగుతుంది. అంటే 1 వోల్ట్, 2 వోల్ట్స్, 3 వోల్ట్స్, 4 వోల్ట్స్ అప్ టు 6 వోల్ట్స్. ఇట్ ఈస్ ద సేమ్ ఇష్యూ. 6.2 అనేది 6 కంటే పెద్దది కాబట్టి ఇప్పుడు కూడా క్లాక్ అప్లై చేసాం. ఇప్పుడు కూడా క్లాక్ అప్లై చేస్తే దెన్ నాకు 6 కాస్త 7 అయింది. 6 కాస్త ఏమైంది నాకు? 7. 7 అంటే ఎంత? 0, 1, 1 అయింది. 7 అవ్వగానే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే 7 వోల్ట్స్ వస్తుంది. 7 వోల్ట్స్ వస్తే 6.2తో పోలిస్తే నాకు 7 పెద్దది కాబట్టి 6.2 ఈజ్ లెస్ దాన్ 7, పాజిటివ్ ఈజ్ లెస్ దాన్ నెగటివ్, దెన్ దిస్ బికమ్స్ 0. ఎప్పుడైతే ఇది 0 అవుతుందో క్లాక్లో ఎంత ఉన్నప్పటికీ ఇది 0 అయిపోతుంది. కౌంటర్ విల్ స్టాప్ కౌంటింగ్. అంటే ఇక్కడ 0 వస్తే ఇది నాకు ఏం ఇండికేట్ చేస్తుందమ్మా? కన్వర్షన్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ద కన్వర్షన్ సిగ్నల్. అందుకే ఇక్కడ ఈఓసి బార్తో రిప్రజెంట్ చేశా. ఇది అయిపోయిన వెంటనే నాకు ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసిన డివైస్ కి సిగ్నల్ వెళ్తుంది.
కన్వర్షన్ అయిపోయిందిరా, ఇప్పుడు అవుట్పుట్లో ఏదైతే ఉందో అది నువ్వు తీసుకుని చదవచ్చు, దట్ ఈస్ ద ఈక్వలెంట్ వాల్యూ అని చెప్తుంది. ఇప్పుడు యువర్ ఇన్పుట్ సైజ్ ఇస్ లెస్, యూ గెట్ లెస్ వాల్యూ. ఇన్పుట్ సైజ్ ఇస్ మోర్, you will get more value. Your output is proportional, your analog output is proportional to the digital input. కాకపోతే ఇందులో ఉన్న ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్. నాకు అవుట్పుట్ అనేది ఇన్పుట్తో ప్రపోర్షనల్గా ఉండాలి, ఓకే. కానీ ఎన్ నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్, ఇది ఎన్ని క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ నాకు ఇన్పుట్తో ప్రపోర్షనల్గా ఉంది. దీనివల్ల ఏంటి సార్ డిసడ్వాంటేజ్ అంటే ఆల్ ఇన్పుట్స్ విల్ నాట్ టేక్ సేమ్ టైం. ఒక ఇన్పుట్ ఒక టైం తీసుకుంటుంది, ఇంకో ఇన్పుట్కి ఇంకో టైం తీసుకుంటుంది. అంటే దీన్ని ఏమంటామంటే యూనిఫామ్ కన్వర్షన్ టైం అవ్వదు ఇక్కడ. యూనిఫామ్ కన్వర్షన్ టైం అనేది సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ ఏడీసీలో అవుతుంది. అసలు యూనిఫామ్ కన్వర్షన్ టైం ఎందుకు సార్ అంటే చూడండి, సింపుల్ లాజిక్. నేను ఒక వెదర్ రిపోర్ట్లో టెంపరేచర్ని మెజర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మెజర్ చేశాను T1 దగ్గర, నాకు మెజర్ చేయగానే రిజల్ట్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది T2 వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్ ఇక్కడ వచ్చింది T3. నెక్స్ట్ రిజల్ట్ ఇక్కడే వచ్చేసింది T4. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు అన్ఈవెన్ టైమ్స్లో వస్తున్నప్పుడు నేను మ్యాగ్నిట్యూడ్ నోట్ చేసుకోవాలి, టైం కూడా నోట్ చేసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ దానికి ఫస్ట్ కన్వర్షన్ T1 ఇక్కడ జరిగింది, సెకండ్ ఎగ్జాక్ట్లీ T2 దగ్గర జరిగింది. అంటే ఇప్పుడు ఈ స్పేస్ అనేది ఈక్వల్ అయితే ఏం చేయొచ్చు, నేను టైంని సేవ్ చేసుకోవాల్సిన పని లేదు, టైంని నోట్ చేసుకోక్కర్లేదు. నాకు ఫిఫ్త్ శాంపుల్ అంటే 5 ఇంటూ ఫస్ట్ టైం, 5 ఇంటూ ద శాంపుల్, 5 ఇంటూ ద కన్వర్షన్ టైం అని డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు. కానీ ఇక్కడ అలా చెప్పలేం కదా! ఎందుకంటే ఒక్కొక్క శాంపుల్‌కి ఒక్కొక్క కన్వర్షన్ టైం పడుతుంది కాబట్టి. అదే అన్ని ఆటిలకి ఈక్వల్‌గా పడితే ఏమవుతుందంటే ఇది డేటా అక్విజిషన్ సిస్టమ్స్ అని ఉంటాయి. ఆ డేటా అక్విజిషన్ సిస్టమ్‌లో ఏంటంటే మన కంటిన్యూయస్ అనలాగ్ డేటా వస్తుంది. అది టెంపరేచరో ఏదో ఒకటి. అది తీసుకొని మనం డేటా అక్విజిషన్ సిస్టమ్‌లో ఏంటంటే సేవ్ చేస్తా ఉంటాం. అలాంటి కేసెస్‌లో ఏంటంటే యూనిఫార్మ్ కన్వర్షన్ టైం అనేది మనకు కావాలి. అది దీంట్లో డిసడ్వాంటేజ్. ఇప్పుడు చూడండి హియర్ క్వాంటైజేషన్ కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. ఒరిజినల్‌గా మీ ఇన్పుట్ ఎంతండి? 6.2. ఆ ఇన్పుట్ 6.2 అనేది అనలాగ్ ఇన్పుట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే మీ కలర్‌నో, మీ సపోజ్ మీ బాడీ యొక్క స్కిన్, సపోజ్ ఇది నా ఇమేజ్ అనుకుందాం. ఈ ఇమేజ్‌లో ఈ పార్ట్ దగ్గర నా స్కిన్ కలర్‌ని నేను ఆర్‌జీబీ వాల్యూస్‌లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఆర్‌జీబీ అంటే యాక్చువల్‌గా అక్కడ 3 వస్తాయి. 3 ఇంటూ 255 బిట్స్ వస్తాయి. 8 బిట్స్ వస్తాయి. దట్ ఈస్ ఎ డిఫరెంట్ కేస్. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈ కలర్‌ని ఎంత ఫైనైట్‌గా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ నా ఒరిజినల్‌గా కలర్ 6.2, కరస్పాండింగ్ వాల్యూ 6.2 వోల్ట్స్. కానీ నేనేం రిప్రజెంట్ చేస్తున్నాను? 7ని రిప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఈ ప్రాసెస్‌లో నాకు ఎర్రర్ ఎంత ఉంది? 0.8 వోల్ట్స్ ఉంది. ఈ ఎర్రర్‌ని ఎలా తగ్గించుకోవచ్చు సార్ అంటే స్టెప్ సైజ్‌ని తగ్గించి. స్టెప్ సైజ్ ఒకవేళ మనకి 0.5 ఉందనుకోండి. అప్పుడు 6 తర్వాత 7 దగ్గర కాకుండా 6.5 దగ్గరే ఆగిపోతుంది కదా! అప్పుడు నాకు ఎర్రర్ ఎంత అవుతుంది? 0.5, 0.3 అవుతుంది. అదే ఒకవేళ స్టెప్ సైజ్ 0.25 ఉందనుకోండి. 6 తర్వాత 6.25 దగ్గర ఆగిపోతే అప్పుడు నా ఎర్రర్ ఎంత అవుతుందమ్మా? 0.25 మైనస్ 6.2 ఎంత? 0.05. అంటే నా స్టెప్ సైజ్ తగ్గే కొద్దీ రెజల్యూషన్ పెరగడం అంటే తగ్గించడమే ఇక్కడ. రెజల్యూషన్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ నాకు నా అనలాగ్ వాల్యూకి నా డిజిటల్ ఐ కెన్ రిప్రజెంట్ మై అనలాగ్ వాల్యూ ఇన్ మోర్ ప్రిసైజ్. అందుకే రెజల్యూషన్ ఎక్కువ ఉండాలని చెప్తారు. కానీ డెఫినెట్‌లీ ఇప్పుడు మీరు అలా చేయాలంటే ఏం చేయాలి? నంబర్ ఆఫ్ బిట్స్‌ని డీఏసీలో పెంచుకోవాలి. నంబర్ ఆఫ్ బిట్స్‌ని పెంచాలి కదా! n పెంచితేనే కదా 2 పవర్ n అనేది తగ్గుతది. సో, ఈ n పెంచాలంటే మొత్తం రెసిస్టర్స్ అనేవి డబుల్ చేసుకుంటూ, ట్రిపుల్ చేసుకుంటూ పెంచుకుంటా పోవాలి కదా! ఒక బిట్ పెంచాలంటే మళ్ళీ ఒక రెసిస్టర్ హార్డ్‌వేర్ పెంచుకోవాలి. దట్ ఈస్ ద రీజన్. యూ అండర్‌స్టాండ్. సో, మోర్ రిజల్యూషన్ ఇట్ కెన్ రిప్రజెంట్ మోర్ ఫైనైట్‌లీ. ఇప్పుడు మీ ఒరిజినల్ వాల్యూకి మీరు రిప్రజెంట్ చేస్తున్న వాల్యూకి ఉన్న డిఫరెన్స్‌నే క్వాంటైజేషన్ ఎర్రర్ అంటాం. నియరెస్ట్ అప్రాక్సిమేషన్‌ని చూపించడాన్ని క్వాంటైజేషన్ అంటాం. అయితే ఇక్కడ మనం ఒకటి చేయొచ్చు. సార్ అసలు మీరు 7కి ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు సార్? 6తో రిప్రజెంట్ చేసేస్తే ఎర్రర్ తగ్గిపోతుంది కదా సార్ అంటే దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. దాన్ని మిడ్ రైజ్ క్వాంటైజర్ అంటాం. అంటే 6.5 కంటే పెద్దదైతే 7 పెడతాం. 6.5 కంటే చిన్నదైతే 6లోనే ఆపేస్తాం. అలా చేయగలిగితే మనకి ఎర్రర్ అనేది క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది హాఫ్ ఎల్ఎస్‌బీకి మారుతుంది. ఈ కేస్‌లో మాక్సిమం ఎర్రర్ ఎంత వస్తుంది మనకి? 1 ఎల్ఎస్‌బీ ఆర్ 1 బిట్. ఇది చూడండి ఇక్కడ. దిస్ ఇస్ ఐ హావ్ షోన్ దిస్. ఓకే. సో, వాట్ ఈస్ ద ఎర్రర్ హియర్ ఈస్ సపోజ్ ఆహ్, ఇక్కడ క్వాంటైజేషన్ ఎర్రర్ ఎంతండి? 0.8. ఒకవేళ స్టెప్ సైజ్ అనేది 0.5 చేశాననుకోండి. సపోజ్ స్టెప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 0.5, నా ఎర్రర్ అనేది ఎంత అవుతుంది? 6.5, 0.3. సో, స్టెప్ సైజ్ తగ్గించే కొద్దీ నా క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది తగ్గుతా ఉంటుంది. సో, మాక్సిమం ఎర్రర్ ఎంత? మాక్సిమం క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు స్టెప్ సైజ్. 1 step size. Okay. And
దాంట్లో చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఇప్పుడు దిస్ ఇస్ ద డిజిటల్ అవుట్‌పుట్ ఇన్ ద కౌంటర్ టైప్ ఏడీసీ. డిజిటల్ అవుట్‌పుట్ ఫార్ములా ఏంటంటే సీలింగ్ ఫంక్షన్. సీలింగ్ ఫంక్షన్ అంటే ఏంటంటే 12.2 ఉందనుకోండి. దానికి సీలింగ్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంటిజర్ వాల్యూ రాస్తాం. సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్ బై స్టెప్ సైజ్. సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్ బై స్టెప్ సైజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టెప్ సైజ్ 1 ఇచ్చాడు. ఇన్పుట్ 6.2. వాట్ ఈస్ ద సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ దిస్? 6.2 బై 1 ఈస్ 7. స్టెప్ సైజ్ 0.5 అనుకోండి. 12.4కి సీలింగ్ ఫంక్షన్ ఎంత? 13. అప్పుడు ఇది మన బైనరీ అవుట్పుట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కౌంటర్ టైప్ ఏడీసీ అనలాగ్ అవుట్పుట్ ఫార్ములా. డిజిటల్ అవుట్పుట్ ఫార్ములా ఈస్ సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఇన్పుట్ బై స్టెప్ సైజ్. ఇట్ విల్ స్టాప్ ఎట్ ద నెక్స్ట్ వాల్యూ. సో మనం ఇప్పుడు క్వాంటైజేషన్ ఎర్రర్‌ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయొచ్చమ్మా? ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ ఎట్ ద ఎనీ ఎండ్, మిడ్ పాయింట్‌ని రిఫరెన్స్‌గా తీసుకోవడానికి ఏం చేయొచ్చంటే, ఈ ఫీడ్‌బ్యాక్ పాత్‌లో ఒక హాఫ్, ఇన్‌స్టెడ్ అంటే 0 వచ్చినప్పుడు 0తో కంపేర్ చేయకుండా నేను ఇక్కడ చూడండి. ఇక్కడ 0 వోల్ట్ ఉంది కదా! నేను 0.5తో కంపేర్ చేస్తా. 1.5తో కంపేర్ చేస్తా. ఇక్కడ 6.5తో కంపేర్ చేస్తే నాకు 6.5 దగ్గరే ఆగిపోతుంది. అంటే 6 దగ్గర ఆగుతుంది ఒరిజినల్‌గా. కంపారిజన్ మాత్రం ఒక 0.5 పెంచి కంపేర్ చేసుకుంటే దీన్నేమంటామంటే హాఫ్. 0.5 అంటే ఏంటి ఇక్కడ? హాఫ్ స్టెప్ సైజ్. చూడండి. దిస్ ఈస్ వాట్ వి డూ. ఇక్కడ ఫీడ్‌బ్యాక్‌లో ఏం చేస్తానంటే ఒక హాఫ్ స్టెప్ సైజ్ యాడ్ చేసి కంపేర్ చేస్తాను. అలా చేయడం వల్ల నాకు ఈ కేస్‌లో క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది మాక్సిమం హాఫ్ స్టెప్ సైజ్‌కొస్తుంది. ఒక మెథడ్ ఏంటంటే క్వాంటైజేషన్ ఎర్రర్ ఇంప్రూవ్ చేయాలంటే స్టెప్ సైజ్‌ని తగ్గించుకోవడం. దానికి హార్డ్‌వేర్ ఇంప్రూవ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇలా మిడ్ పాయింట్‌ని తీసుకుంటే రిఫరెన్స్ కింద అప్పుడేమవుతుందమ్మా, క్వాంటైజేషన్ ఎర్రర్ విల్ బి ఈక్వల్ టు హాఫ్ స్టెప్ సైజ్. హాఫ్ స్టెప్ సైజ్‌కి పడుతుంది. చూడండి, ఇవి మనం డిస్కస్ చేసిన థియరీ యొక్క పాయింట్స్ ఒకసారి చదవండి. కౌంటర్ టైప్ ఏడీసీ ఈజ్ అలౌడ్. ఫస్ట్ కౌంటర్ ఈజ్ అలౌడ్ యాజ్ లాంగ్ యాజ్ ద అనలాగ్ ఇన్పుట్ విఏ ఈజ్ గ్రేటర్ దాన్ విడి. ఎప్పుడైతే విఏ ఈజ్ లెస్ దాన్ విడి అవుతుందో, విడి గ్రేటర్ దాన్ విఏ అవ్వగానే క్లాక్ ఇన్పుట్ ద కౌంటర్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఎండ్ గేట్ అవుట్పుట్ 0 అయిపోతుంది కాబట్టి. కౌంటర్ అవుట్పుట్ అనేది మ్యాగ్నిట్యూడ్‌కి ప్రపోర్షనల్‌గా ఉంటుంది. దీన్నే సింగిల్ స్లోప్ ర్యాంప్ టైప్ అని కూడా అనొచ్చు. వీ కెన్ యాడ్ అన్ ఆఫ్‌సెట్ వోల్టేజ్ ఆఫ్ 0.5. దీన్ని ఆఫ్‌సెట్ అంటాం టెక్నికల్‌గా. 0.5 యాడ్ చేస్తే క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అంటే పెరగడం కాదు, తగ్గడం. ఎర్రర్ ఇంప్రూవ్ అవ్వడం అంటే. సో డిసడ్వాంటేజ్ విత్ ద కౌంటర్ టైప్ ఏడీసీ ఏంటి? కన్వర్షన్ టైమ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్పుట్. ఇఫ్ it is not having uniform conversion time, so it is not suitable for applications like data acquisition system. మనం ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ యూజ్ చేసుకుని దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అది రేపు డిస్కస్ చేద్దాం. ఎస్ఏఆర్ టైప్ ఏడీసీ సక్సెస్, అప్రాక్సిమేషన్, రిజిస్టర్ టైప్ ఏడీసీ అని దాని గురించి. ఇప్పుడు కౌంటర్ టైప్ ఏడీసీలో అప్ కౌంటర్ మనం యూజ్ చేస్తాం కదా! దాంట్లో అప్ డౌన్ కౌంటర్ యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే ట్రాకింగ్ టైప్ ఏడీసీ అంటాం. అప్పుడు ఏం చేస్తుందంటే మన ప్రస్తుతం ఇన్పుట్ 2.2 అనుకుందాం. ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఇన్పుట్ 3.3 అంటే అది 0 కాకుండా ఆ 2.2 నుంచే పెరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇన్పుట్ తగ్గిందనుకోండి, అక్కడి నుంచే డౌన్ అవుతుంది. దాన్ని ఏమంటాం? అప్ డౌన్ కౌంటర్ యూజ్ చేస్తే ట్రాకింగ్ టైప్ ఏడీసీ. చూడండి, నార్మల్‌గా ఏంటి? ఇది ఇంక్రీజ్ అయింది. మన ఇన్పుట్ 3.3 కదా! ఇది రీడ్ చేస్తుంది. ఆ తర్వాత మన ఏడీసీ 0 అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 0 అయ్యి స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాకింగ్ టైప్ ఏడీసీలో ఏం చేస్తుంది? 3.3 తర్వాత కొత్త ఇన్పుట్ 5.5 అనుకోండి. మన కౌంటర్ అవుట్పుట్ అక్కడే ఉండిపోయి అక్కడి నుంచి పెరిగిపోతుంది. తర్వాత 4.1 ఇచ్చాననుకోండి, అక్కడి నుంచే తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే ద టైమ్ రిక్వైర్డ్ టు గెట్ యువర్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఏమంటామంటే శాంప్లింగ్ టైమ్ అంటాం. దట్ ఈస్ ద టైమ్ బిట్వీన్ 2 సక్సెసివ్. ఒక శాంపుల్ తీసుకొని కన్వర్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ శాంపుల్ తీసుకొని మధ్యలో గ్యాప్‌ని తగ్గిస్తాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ శాంప్లింగ్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ మొత్తం కన్వర్షన్ టైమ్ ఎంత అంటే వర్స్ట్ కేస్‌లో ఇఫ్ మాక్సిమం కౌంటర్ అవుట్పుట్ ఎంతండి? 2 పవర్ n - 1 క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది. 2 పవర్ n క్లాక్ పల్సెస్ అని కూడా చూపించొచ్చు. యావరేజ్ అడుగుతాడు అప్పుడప్పుడు. యావరేజ్ అంటే సపోజ్ ఇక్కడ మన మాగ్నిట్యూడ్ పెరిగితే ఎక్కువ టైం పడుతుంది. తక్కువ ఉంటే తక్కువ టైం పడుతుంది కదా! ఒక n శాంపుల్స్ తీసుకుందాం. 2 పవర్ n శాంపుల్స్ తీసుకుందాం. ఒక శాంపుల్‌కి 1 క్లాక్, ఇంకో శాంపుల్‌కి 2 క్లాక్స్, ఇంకో శాంపుల్‌కి 3 క్లాక్స్ పట్టిందనుకుందాం. లైక్ దిస్ 1, 2, 3 అండ్ మాక్సిమం 2 పవర్ n - 1 అనేది పట్టిందనుకుందాం. సో, బై టోటల్ నంబర్ ఆఫ్ శాంపుల్స్. ఈచ్ శాంపుల్ ఈస్ టేకింగ్ డిఫరెంట్ టైమ్స్ అనుకుంటే, ఈ కేస్‌లో యావరేజ్ ఏమవుతుంది? n/n+1/1 2 తీసుకుంటే ఇక్కడ 2 పవర్ n బయట -1. అదే యావరేజ్ కన్వర్షన్ టైమ్ అంటే 2 పవర్ n - 1 ఇన్ ద న్యూమరేటర్. ఇది యావరేజ్ జనరల్‌గా అడగడు. కన్వర్షన్ అడిగితే మీరు బై డిఫాల్ట్ ఇదే యూజ్ చేసుకుంటాం. యావరేజ్ ఏంటంటే ఈ గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్‌లో ఆన్ అండ్ యావరేజ్ జనరల్‌గా ఎంత పడుతుందనేది. ఈ క్వెషన్ చేసి మనం వి కెన్ ఎండ్ ద సెషన్ టుడే. చూడండి, ఇక్కడ క్వెషన్ అంతా చదవండి. క్వెషన్ ఎంత పెద్దగా కనిపిస్తున్నా సొల్యూషన్ చాలా ఈజీగా ఉంటుంది. థియరీ మనకి క్లియర్‌గా అర్థమైతే. సో రీడ్ దిస్ క్వెషన్. Tomorrow I'll finish this data converters and your digital circuit syllabus.
Completely completed. Okay. Okay. ఇప్పుడు ఇది కౌంటర్ టైప్ ఏడీసీ మనకు తెలుసు. ఇక్కడ కంపారేటర్ ఇస్తున్నాను. దాని తర్వాత చూడండి నార్మల్‌గా మనం కౌంటర్ టైప్ ఏడీసీలో ఇన్‌పుట్ ఇస్తే కన్వర్షన్ ఎంత టైం పడుతుంది? 2 క్లాక్ పల్సెస్ పడుతుంది చదువుకున్నాం. అయితే అంత కన్వర్షన్ టైం వరకు మీ ఇన్‌పుట్ కాన్స్టెంట్‌లో ఉండదు కదా! మన ఇన్‌పుట్ అనేది అనలాగ్ ఇన్‌పుట్ అనేది వేరియబుల్. అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు టైమ్. టైము డిస్క్రీట్ కాదు ఇక్కడ. మాగ్నిట్యూడ్ డిస్క్రీట్ కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ యూజ్ చేసి ఇన్‌పుట్‌ని శాంపుల్ చేసే మనం డీటూఏకి ఇస్తాం. డైరెక్ట్‌గా ఇవ్వం. ఇప్పుడు లిజన్ హియర్. ఈ క్వెషన్‌లో ఏంటంటే క్వెషన్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఫస్ట్ అవుట్‌పుట్ లాజిక్ 1 వెన్ V1 ఈస్ గ్రేటర్ థాన్ V2 అండ్ 0 అదర్‌వైజ్ ఫర్ ద కంపారేటర్. కంపారేటర్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఈ డీటూఏ కన్వర్షన్ ఎలా జరుగుతుందంటే VDAC ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు 0 టు 3 2 Vn. ఇది DAC అవుట్‌పుట్ యొక్క ఈక్వేషన్. దీని నుంచి ఫస్ట్ స్టెప్ సైజ్ ఫైండ్ ఔట్ చేయండి. స్టెప్ సైజ్ అంటే ఎల్ఎస్‌బి. ఎల్ఎస్‌బి అంటే ఏంటి? B0 మాత్రమే 1 ఉన్నప్పుడు మీకు వచ్చే అవుట్‌పుట్. దెన్ వాట్ డు యూ గెట్? B0 మాత్రమే 1 ఉండాలి. అప్పుడు 1/2 ఈస్ ద స్టెప్ సైజ్. B0 ఒక్కటే ఇందులో 1 ఉండి B1, B2, B3 0 చేసేస్తే వచ్చే అవుట్‌పుట్‌నే స్టెప్ సైజ్ అంటాం కదా! B0 ఒక్కటే n ఈక్వల్ టు 0 మాత్రమే 1 ఉంటే 2 వస్తుంది. ఓకే. ఇది నా స్టెప్ సైజ్. ఇప్పుడు ఎగ్జామినర్‌కి ఏం కావాలి? 6.2 ఇస్తే అవుట్‌పుట్ ఏమొస్తుంది? డైరెక్ట్ ఫార్ములా ఏం చెప్పాను మీకు? సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ అనలాగ్ ఇన్‌పుట్ బై స్టెప్ సైజ్. అనలాగ్ ఇన్‌పుట్ ఎంతండి మనకి? 6.2. స్టెప్ సైజ్ ఎంతొచ్చింది? 0.5. అంటే సీలింగ్ ఫంక్షన్ ఆఫ్ 12.4 దట్ ఈస్ ఈక్వల్ టు 13. 13 అంటే అప్ కౌంటర్ 0, 1, 2, 3 ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 1101 వస్తుంది 13 అంటే. కాకపోతే దిస్ ఈస్ బైనరీ నుంచి మళ్ళీ బీసీడీకి కన్వర్ట్ అయితే ఇదేమవుతుందండి 1 సెపరేట్‌గా, 3 సెపరేట్‌గా వస్తుంది. ఇక్కడ డిస్‌ప్లేలో ఏం డిస్‌ప్లే అవుతుంది? 1, 3 ఈస్ గెట్టింగ్ డిస్‌ప్లేడ్. 2 డిజిట్ డిస్‌ప్లేలో. సో, 13 ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? సో, నార్మల్‌గా మీరు కావాలంటే స్టెప్ సైజ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే 0, 0.5, 1, 1.5 అట్లా 6.5 దగ్గర అవుతుంది. 6.5 అంటే 13 ఇంటూ 0.5 13 స్టెప్స్ ఇలా కూడా చెప్పొచ్చు మనం. అండర్‌స్టాండ్? సో, కౌంటర్ 0 నుంచి ఇక్కడి వరకు కౌంట్ అయ్యి అవుతుంది. సో, ఆన్సర్ ఎంతంటే 13. ఇక్కడ ఇంకో క్వెషన్ ఉంది. ఈ కేస్‌లో ఎర్రర్ ఎంత అని అడుగుతున్నాడు. ఎర్రర్ అంటే ఏంటి? మీరు రిప్రజెంట్ చేసే 6.5కి ఇక్కడ వచ్చే 6.2కి ఎర్రర్ ఎంతండి? ఎర్రర్ ఈక్వల్ టు 6.5 మైనస్ 6.2 0.3. మనం రిప్రజెంట్ చేసింది 6.5. మన ఒరిజినల్ ఏంటి 6.2 కదా! ఎర్రర్ వచ్చి 0.3. సో, అంత కాంప్లెక్స్ క్వెషన్‌కి ఆన్సర్ జస్ట్ 2, 3 స్టెప్స్‌లో వస్తుంది. సో, ద డీఏసీ ద టోటల్ కన్వర్షన్ ఇక్కడ కన్వర్షన్ టైమ్ ఇచ్చాడు. 200 మైక్రోసెకండ్. మన ఇన్‌పుట్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? సో, వాట్ ఈస్ ద సాంప్లింగ్ టైమ్? కన్వర్షన్ టైమ్ మీన్స్ ద సాంప్లింగ్ టైమ్ sampling
time should be greater than or equal to 200 microseconds, or my frequency of sampling should be less than or equal to 1 by 200 microseconds, that is 5 కిలోహెర్ట్జ్. కానీ ఎగ్జామినర్ ఏమడిగాడు? ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అడిగాడు. శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కాదు. ఇదేంటి? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. సో నా ఇన్పుట్ అనలాగ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఎఫ్ఎస్ బై 2, బికాస్ దిస్ ఇస్ ద రూల్, నైక్విస్ట్ క్రైటీరియా అంటాం. మై ఎఫ్ఎం మస్ట్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై 2. దిస్ ఇస్ వాట్ వి కాల్ నైక్విస్ట్ క్రైటీరియా ఫర్ శాంప్లింగ్. దాని ప్రకారం ఇది ఎంత అవుతుందండి? ఎఫ్ఎస్ బై 2 విల్ బి 2.5 కిలోహెర్ట్జ్. రైట్, గాట్ ఇట్. ఇవన్నీ మీకు డీపీపీగా ప్రాక్టీస్కి ఇస్తున్నాను. ప్రాక్టీస్కో 25 క్వశ్చన్స్ ఇస్తున్నాను. హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇవి మీకు విజిబుల్గా కనిపించకపోవచ్చు, పీడిఎఫ్లో అయితే కనిపిస్తాయి క్లియర్గా. 20 క్వశ్చన్స్ ఇచ్చాను, యూ కెన్ ప్రాక్టీస్ దెమ్. ఎందుకంటే ఇందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది, అందుకే ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్కి యాడ్ చేశాను. సో దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. రేపటితో మనకి డిజిటల్ విల్ బి కంప్లీటెడ్, అండ్ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను. రేపు మొత్తం అయిపోయాక అన్నీ కలిపి ఒక డ్రైవ్లో ఇంక్లూడ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో అనేది షేర్ చేస్తాను. యూ కెన్ అవైల్ దట్. నోట్స్ అనేది షేర్ చేస్తాను ఖచ్చితంగా. డోంట్ వరీ అబౌట్ దాట్. సో దట్స్ ఇట్ అబౌట్ ఇట్. సో అదర్ దాన్ దాట్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, మీరు గేట్ 27-28 ఆస్పిరెంట్స్ అయితే మనకి మండే నుంచి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఎన్రోల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వెరీస్ యూ కెన్ టెక్స్ట్ మీ at 970-586-1166. సో see you all guys. As per my commitment, tomorrow I am going to complete the digital circuits. That is my gift for all YouTube students. I don't see మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఏ ప్లాట్ఫామ్లోంచైనా చూసుకోండి, దే నో బడీ విల్ టీచ్ యూ ద టోటల్ సబ్జెక్ట్ ఫర్ ఫ్రీ. ఒక రెండు క్వశ్చన్ సెషన్స్ అందరూ చేస్తారు. సో ఐ కెన్ ఛాలెంజ్ యూ, యూ కెన్ చెక్ ఇన్ ద యూట్యూబ్. దెర్ ఆర్ ఓన్లీ 2-3 persons who are doing that. I mean, hardly they will keep their entire content for free. I'm doing that for you. You just own this channel. That's it. I don't request anything from you. మీ ఛానల్ మీదే అనుకోండి. ఇందులో నేను పెట్టిన ఇనిషియేటివ్స్ మీకు నచ్చితే మన ప్లేలిస్ట్లో నెట్వర్క్స్ డిజిటల్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేయండి. అది ఎవరు చదువుకుంటున్నా సరే అది ఉపయోగపడుతుంది. కాలేజ్లో ఉన్న ఎవరైనా సరే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి, ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి, అబ్బాయి ఈ సబ్జెక్ట్లో ఎంత ఉందో నేర్చుకోవడానికి అని తెలియడానికి అర్థమవుతుంది. ఇదే డేటా కన్వర్టర్స్ నేను రెగ్యులర్ బ్యాచ్లో ఒక 3-4 అవర్స్ ఎక్కువ టైం తీసుకుని చెప్తే ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా చూపిస్తాయి. ఎందుకంటే దీనికి ప్రాక్టికల్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. మీరు ప్రపంచం అంతా అనలాగ్‌లోనే ఉంటుంది. మీరు కనెక్ట్ అవ్వాల్సింది డిజిటల్‌లో. ఖచ్చితంగా మీరు అనలాగ్ నుంచి డిజిటల్‌కి మారాలి. మీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ డిజిటల్ నుంచి అనలాగ్‌కి కావాలి. ఫస్ట్ చాప్టర్, ఈ చాప్టర్ 2 మంచి రెలెవెంటే. సో, అదేంటంటే మీరు ఫ్యూచర్‌లో ఒక వీఎల్ఎస్ఐ ఇంజినీర్ అయినా, ఏదైనా సరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి మీరు ఒక మంచి ఏడీసీ, డీఏసీ తయారు చేయగలిగితే మీరు మంచి మంచి పేపర్స్ పబ్లిష్ చేయొచ్చు. మంచి కంపెనీస్‌లో కూడా వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ ఎవర్ డిమాండింగ్. అంటే ఇట్ ఈస్ మాక్సిమం సాచురేటెడ్. స్టిల్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ బై డిఫరెంట్ డిఫరెంట్ అప్రోచెస్. Voltage to frequency conversions and each whatever different techniques they are trying to make the analog to digital or digital to analog conversions. Okay, thank you.